అట్టహాసంగా పెళ్లి మండపం పెళ్లికి సిద్ధంగా ఉంది. బంధుమిత్రులందరూ ఎంతో ఆనందంగా జరగబోతున్న పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారు. మంత్రాలు చదువుతున్న అయ్యగారు పెళ్లికొడుకుని పెళ్లికూతుర్ని పెళ్లిపీటల మీదకి రావాలని కంగారు పెడుతున్నాడు. తన గదిలోంచి పెళ్లికొడుకు ఉదయ్ బయటకొచ్చాడు. కాని ఇంకా పెళ్లికూతురు సత్యభామ మాత్రం బయటకు రాలేదు. ఏమో పుష్ప, ఇన్నిసార్లు పిలుస్తున్నా అమ్మాయి బయటకు రాలేదే. పోయి ఒకసారి చూసిరాపో. ఇందాక నేను గదిలో ఉంటే 2 నిమిషాల్లో వచ్చేస్తానని చెప్పింది. నన్ను బయటకు పంపించింది. ఇంకా గదిలోంచి రాకపోవడమేంటి అని మాట్లాడుతూనే పుష్ప చెకచెక సత్య గది దగ్గరికి వెళ్ళింది. సత్య, తలుపు తీయవే. మండపంలో అందరం నీకోసం ఎదురుచూస్తున్నారు. తలుపు తీ తొందరగా. పుష్ప బయటనుంచి అరుస్తూ ఉంటే లోపల సత్య మాత్రం కంగారుగా ఎవరికో ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సత్య లోపల కంగారు పడుతూ ఉంటే బయటనుంచి తలుపు కొట్టిన చప్పుడు పెరుగుతుండటంతో గది కిటికీ నుంచి ముడికట్టి బయటకు వేసిన చీరలని లోపలలాగి తలుపు తీసింది. ఏంటి ఇంతసేపు ఆయన తలుపు తీయకుండా లోపలించేస్తున్నావే? ఎంత కంగారు పెట్టించావు తెలుసా మమ్మల్ని? అది సరే, రెడీ అయితే అయిపోయావు కదా, పద మండపంలోకి వెళ్దాం అని సత్యని పెళ్లి మండపంలోకి తీసుకుని వెళ్ళింది పుష్ప. కళ్ల ముందే తన ఇష్టం లేకున్నా తన పెళ్లి జరుగుతుండటం సత్యకి ఏమాత్రం నచ్చలేదు. కాని చేయగలిగింది కూడా ఏమీ లేక తల వంచుకొని తాళి కట్టించుకుంది. తన సమక్షంలోనే తాను కోరుకోని జీవితం తనదైపోవడం సత్య మనసుని కలిచివేస్తుంది. పెళ్లితంతు పూర్తయిన తర్వాత సత్య ఉదయ్ వాళ్ల ఇంటికి కోడలిగా అడుగుపెట్టింది. ఉదయ్ సత్య వాళ్ల గదిలో కూర్చొని ఉన్నారు. ఉదయ్ సత్య చేతిని పట్టుకోబోతుండగా సత్య తన చేతిని వెనక్కి లాక్కుంది. భయంగా ఉందా? భయమెందుకు సత్య, నేను నీకున్నానుగా, భయపడుకు. సత్య ఏమీ మాట్లాడలేదు. కాని తన ముఖంలో భయం ఉదయ్కి అర్థమవుతుంది. సత్య, నువ్వెప్పుడు ఇల్లు వదిలి బయటకు రాలేదనుకుంటా. అమ్మా నాన్నని వదిలి ఎప్పుడు లేవు కదా. ఒక్కసారిగా ఇలా వాళ్ళని వదిలేసి రావటం అంటే కాస్త కష్టంగానే ఉంటుందిలే. నేను మీ అమ్మా నాన్న అంత గొప్పగా చూసుకోగలనో లేదో నాకు తెలీదు. కానీ నీకు కోరుకునే జీవితం ఇవ్వడానికి ఎంత కష్టమైనా సరే నీకోసం నేనుంటాను. ఇప్పుడే వస్తాను అని లేచి వెళ్లాడు ఉదయ్. కాసేపటికి 2 గ్లాసులు పట్టుకుని వచ్చాడు. ఉదయ్ లోపలికి రావడం చూడగానే సత్య కంగారుగా చేతిలో ఫోన్ పక్కన పెట్టేసింది. పొద్దునెప్పుడు తిన్నాం కదా, ఆకలిస్తుంటుంది. అమ్మ భోజనం రెడీ చేస్తుంది. ఆలోపు ఈ కొబ్బరి నీళ్ళు తాగు అని సత్య చేతికి గ్లాసిచ్చాడు. సత్య, నాతో మాట్లాడడానికి నీ ప్రాబ్లం ఏంటో నాకింకా తెలియటం లేదు. కొత్తగా ఇంటికి రావడమే నీ ప్రాబ్లం అయితే కొద్ది రోజుల్లో సెట్ అయిపోతుంది. కానీ నేనే నీ ప్రాబ్లం అయితే అదెప్పటికీ సెట్ అవ్వదు. మీ వాళ్ళకి నేను పెళ్లి చూపుల్లోనే చెప్పాను కదా, నాకైతే ఏ అలవాటు లేవు. మంచి ఉద్యోగం, కాకపోతే నీకు నాకు ఏజ్ గ్యాప్ ఉంది. అది కూడా మీ వాళ్ళకి నీకు తెలుసు కదా. ఇప్పుడు నీ ప్రాబ్లం అదే ఉంటే అదెప్పటికీ మార్చలేం కదా. అయినా కూడా సత్య ఏమీ మాట్లాడలేదు. సరే, నీ ఇష్టం. నీకు నచ్చినప్పుడే మాట్లాడు. అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి బయటకి వెళ్లిపోయాడు. ఉదయ్ వెళ్లిపోయిన మరుక్షణమే సత్య ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేస్తూ ఉంది. ఉదయ్ బయటికి వెళ్లేసరికి ఉదయ్ తండ్రి రాంబాబు కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్నాడు. ఏంటి నాన్న, పొద్దున చదవాల్సిన పేపర్ ఇప్పుడు చదువుతున్నారు? కొడుకు పెళ్ళంటే తండ్రికేం పని ఉంటుందా ఏంటి? ఆ లెక్కలనే చూసుకుని నిమ్మలు పడే వరకు ఇదిగో ఈ టైం అయింది. ఈలోపు వంటగది నుంచి వంటగిన్నెలు తీసుకునొచ్చింది లక్ష్మి. అబ్బో, మీరు గనక చేశార్లే పని. బండి మీద తిరుగుతూ వాళ్లతో వీళ్లతో మాట్లాడడం కూడా ఒక పనేనా? పెళ్లంటే ఇంట్లో ఆడవాళ్లదే అసలైన పని. ఎంత కంగారుంటుందనుకున్నారు? వంట పూర్తయింది, వస్తే తినేద్దాం. ఒరే ఉదయ్, అమ్మాయిని తీసుకొనిరాపో. ఉదయ్ తలుపు తట్టి గదిలోకి వెళ్లి భోజనాల గురించి సత్యకి చెప్పాడు. నాకు ఆకలిగా లేదు, తర్వాత తింటాను. అబ్బా, ఇప్పుడు మాట్లాడే తల్లి. కాని ఆకలిగా లేదని ఏం సమాధానం ఇవ్వాలో కూడా అర్థం కావటం లేదు. సరే, నీ ఇష్టంలే. తినాలనిపించినప్పుడే తిను. బయటకు వెళ్లి భోజనానికి కూర్చున్నాడు ఉదయ్. అమ్మాయిని పిలుచుకురారా అంటే లింగులెట్టు కొనుకుంటూ ఒక్కడివే వచ్చి తింటావేంట్రా? తనకి ఆకలిగా లేదంటే తర్వాత తింటానంది. అయ్యో, పొద్దుననక తిని ఆకలి లేకపోవడమేంట్రా? నేనెళ్ళి మాట్లాడొస్తానుండు. అమ్మా, ఇవ్వాలే కదా తనింటికొచ్చింది. కాస్త బెరుకుగా ఉంటుందిగా. తన్నల వదిలి 1-2 రోజుల్లో మామూలైపోతుంది. ఆ రోజు ఉదయ్ సత్యాన్ని మాట్లాడించడానికి ప్రయత్నించలేదు. తర్వాత రోజు నుంచి ఆఫీస్కి వెళ్లటం మొదలుపెట్టాడు. సత్య మాట్లాడడం కోసం ఎంత ఎదురు చూసినా రోజులు గడుస్తున్నాయి తప్ప ఏ ఉపయోగం లేకుండా పోయింది. ఉదయ్, పంతులుగారు ఫోన్ చేశారా? కార్యానికి ముహూర్తం ఉందని చెప్పారు. ఆయన చెప్పిన ముహూర్తంలో ఆ కార్యమేదో ముగించుకుంటే ఏడాది కల్లా మా చేతుల్లో ఏ పిల్లో పిల్లాడో ఉంటారు. అమ్మా, ఏంటమ్మా, పెళ్ళయ్యే వరకు పెళ్లి అని, తీరా పెళ్ళయ్యాక పిల్లలు అని ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉండాలా? రే,
ఒక్క నిమిషం ఆగు. నీకు అమ్మాయికి మధ్య ఏ ఇబ్బంది లేదు కదా? నిజం చెప్పు. మళ్ళీ ఒక కొత్త టాపిక్ ఎత్తావా? అమ్మా తల్లి, నువ్వు అనుమానపడ్డానికి ఏమీ లేదు. నీ ఇష్టం వచ్చినట్టు కాని, నాకేం ఇబ్బంది లేదు. కొడుకు మాటలతో లక్ష్మికి అనుమానం కలిగింది. వెంటనే భర్త దగ్గరికి వెళ్ళింది. ఏవండి, మీకు సత్య ఉదయ్ మధ్య ఏదైనా తేడా కనిపిస్తుందా? ఏమైనా జరుగుంటుందా, లేక నేనే అనుమానపడుతున్నానా? నా అనుమానం నిజమే అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అమ్మాయి ఇంటికొచ్చినప్పటినుంచి ఎవ్వరితో మాట్లాడింది లేదు, పలకరింపు లేదు. నేనేదైనా మాట్లాడితే సమాధానం చెప్పడమే తప్ప తనంతట తానుగా వచ్చి మాట్లాడింది లేదు. ఇంకా ఉదయ్తో మాట్లాడినప్పుడు నేనింతవరకైతే చూడలేదు. లక్ష్మి, అన్నిటికీ అనుమానాలు పనికిరావు. సత్య ఎవరితో మాట్లాడింది లేదు, అది నేను కూడా గమనించాను. కాని దాంతో వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదని అనుమానపడటం తొందరపాటవుతుందేమో చూడు. అమ్మాయి ఇంటికి కొత్త కదా, కాస్త బెరుకు భయం సహజం. మన పెళ్ళయ్యాక నువ్వింటికొచ్చినప్పుడు ఇన్నాళ్ళకి మాట్లాడేవు నాతో, గుర్తుందా? చూద్దాం ఆ దేవుడు ఎలా రాశాడు, ఏం చేయబోతున్నాడు అని. ఏమో అండి, అవ్వకవ్వక మనోడికి పెళ్ళైతే ఇలాంటివేదైనా జరిగితే వాడెలా తట్టుకుంటాడో అని భయమవుతుంది. నువ్వేం భయపడకు, వాడి జీవితాన్ని వాడు చూసుకోగలడు. మనం మధ్యలో దూరి పాడు చేయకపోతే చాలే. ఇవన్నీ పక్కన పెట్టి నేను బయటకు వెళ్ళాలి, కాస్త కాఫీ ఇస్తావా? లక్ష్మి వంటగదిలోకి వెళ్లి కాఫీ చేసే పనిలో పడింది. సాయంత్రానికి ఉదయ్ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసరికి ఇంట్లో పంతులు వాళ్ళమ్మా నాన్నతో మాట్లాడుతున్నాడు. ఉదయ్ రావటం చూసి పంతులు ఉదయ్ని పక్కన కూర్చోబెట్టుకుని కార్యముహూర్తం గురించి చెప్పాడు. సరే పంతులు గారు, నేను చూసుకుంటాను. ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారు, కాస్త కాళ్ళు కడుక్కొని వస్తాను అని చెప్పి అక్కడ్నుంచి గదిలోకి వెళ్లాడు. వెళ్లి సత్య దగ్గర కూర్చొని, సత్య, పెళ్ళై వారం రోజులవుతుంది. ఇంకా నీ మౌనానికి అర్థం తెలియటం లేదు. దాన్ని కనుక్కోవడానికి నా తెలివి సరిపోదు. నువ్వు మౌనం వీడి చెప్తేనే నాకు అర్థమవుతుంది కదా. నేను మాట్లాడమని నిన్ను ఇబ్బంది పెట్టలేను, కానీ జరగాల్సిన కార్యాలు జరగకుండా అమ్మ వాళ్ళని ఆపి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టలేం కదా. నువ్వే కొంచెం అర్థం చేసుకుంటే మంచిది. పంతులొచ్చి మన కార్యానికి ముహూర్తం పెట్టాడు. నీ సమస్య ఏంటో తెలుసుకోకుండా నేను నిన్ను ముట్టుకోలేను. ఇప్పటికైనా నువ్వు నోరు విప్పితే నేనేదో ఒకటి చేస్తాను. నువ్వు ఆలోచించుకుని ఏదో ఒకటి చెప్పు ప్లీజ్. చాలాసేపు ఎదురు చూసినప్పటికీ సత్య దగ్గర్నుంచి ఏ సమాధానం రాకపోవడంతో ఉదయ్ పంతుల దగ్గరికి వెళ్లాడు. పంతులు గారు, మీరు చెప్పిన ముహూర్తానికి సత్య ఒంట్లో బాగుట్లేదంట. వేరే ముహూర్తం తర్వాత చూద్దాం, ఏమంటారు? వాళ్ళ పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. అలాగే అన్నట్టుగా తల ఊపి వెళ్లిపోయాడు పంతులు. ఉదయ్, నిజంగానే ఒంట్లో బాగోలేదా, లేక మీ ఇద్దరి మధ్య బాగోలేదా? తన ప్రవర్తన, నీ మాటలు కొంచెం అనుమానం కలిగించేలా ఉన్నాయిరా. అదేం లేదమ్మా, రేపటి నుంచి 3 రోజులు నేను ఆఫీస్ ట్రిప్కి వెళ్తున్నాను. తర్వాత ఏదైనా మాట్లాడుకుందాం. ఉన్నపళంగా ఆఫీస్ ట్రిప్ ఏంట్రా? అయినా కొత్తగా పెళ్లిన భార్యని ఇంట్లో పెట్టుకుని ట్రిప్ ఏంటి? నువ్వా ట్రిప్కి వెళ్లడానికి వీల్లేదు. నీ పొంతాలు తర్వాతమ్మా. ఈ ట్రిప్ నా కెరీర్కి చాలా ముఖ్యం. వీలైతే తనని కూడా తీసుకుని వెళ్తాను, నువ్వు కంగారు పడకు. లక్ష్మి, నీకు నిన్నే చెప్పాను కదా, కాస్త నోటిని అనుమానాన్ని అదుపులో పెట్టుకోమని. వాళ్ళు భార్యాభర్తలు, వాళ్ళ విషయాలు వాళ్ళు చూసుకోగలరు. సమస్య ఉంటే వాడు మనకి చెప్పకుండా ఉంటాడో చెప్పు. రే ఉదయ్, నువ్వు నీ ట్రిప్ పనులు చూసుకో. ట్రిప్ అయ్యాక ఒకసారి మీ అత్త మామల్ని ఇంటికి రమ్మని చెప్పురా. కూతుర్ని చూడాలని వాళ్ళకు కూడా ఉంటుంది కదా. అలాగే నాన్న. అమ్మా, చెప్పడం మర్చిపోయానే, పొద్దున్న సువర్ణతో ఫోన్ చేసింది, నిన్ను ఫోన్ చేయమని చెప్పింది. ఏదో ఒకటి చెప్పి తల్లి సత్య గురించి మాట్లాడకుండా చేశాడు ఉదయ్. వెంటనే సత్య దగ్గరికి వెళ్లి, మీకు నాతో రావటం ఇష్టముందో లేదో అని నేను అడగాలనుకోవటం లేదు. ఇంట్లో ఉంటే అమ్మ అడిగే ప్రశ్నలతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ. అందుకే నాతో రమ్మంటున్నాను. నీకు కూడా కాస్త బయటకు వెళ్ళినట్టు ఉంటుంది కదా. రేపు ఉదయాన్నే స్టార్ట్ అవ్వాలి. త్వరగా రెడీ అవ్వడం బెటర్. మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం. తినేసొచ్చి పడుకోండి. ఉదయ్ వెళ్లి పడుకున్నాడు. తర్వాత రోజు ఉదయాన్నే ఉదయ్ సత్య కలిసి బయటకు వెళ్లిపోయారు. చుట్టూ చెట్లతో సిటీకి దూరంగా ప్రశాంతంగా ఉన్న ఒక ఇంట్లోకి సత్యని తీసుకుని వెళ్లాడు. నేను ఆఫీస్ మీటింగ్కి వెళ్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండొచ్చు. నీకు కావలసిన ఏర్పాట్లన్నీ చేశాను. మళ్ళీ ఈవినింగ్ వస్తాను, జాగ్రత్తగా ఉండు. ఇక నేను వెళ్ళనా? సరే అన్నట్టుగా తలూపింది సత్య. ఉదయ్ ఆ ఇంటి నుంచి బయటకొచ్చి బయట తన కోసం ఎదురు చూస్తున్న తన ఫ్రెండ్ని కలిశాడు. ఏంట్రా, ఆఫీస్కి లీవ్ పెట్టమన్నావు? సత్యని తీసుకుని ఆఫీస్ ట్రిప్ అని అబద్ధం చెప్పి తీసుకురమ్మన్నావు. ఏమైంది? చెప్తానులే, రారా. అన్ని తొందరే నీకు. రా బండకు, చెప్తాను కదా. ఉదయ్ రంజిత్ కలిసి బండి మీద ప్రయాణం మొదలుపెట్టారు. అలా కొంత దూరం వెళ్లి రంజిత్ బండిని కాఫీ షాప్లో కూర్చున్న ఒక అమ్మాయి దగ్గర ఆపాడు. ఈ అమ్మాయి ఎవర్రా? మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్. మొన్న చెల్లి కోసం మా ఇంటికి వచ్చింది. నార్మల్గానే ఫొటోస్ చూస్తూ నీ పెళ్లి ఫొటోస్ కూడా చూస్తుంది. అప్పుడు తెలిసింది నీ వైఫ్ తన ఫ్రెండ్ అని. అవునా? సూపర్ కదా. కానీ
తనిప్పుడు ఇక్కడేం చేస్తుంది? ఇంటికి రమ్మంటే అయిపోయేది కదా, ఇక్కడెందుకు ఈ సెటప్? రేయ్ ఆగరా బాబు. పెళ్ళైనప్పటి నుంచి నీ వైఫ్ కొంచెం మూడిగా ఉంటుందని, సరిగ్గా మాట్లాడట్లేదని, తన ప్రాబ్లం ఏంటో తెలుసుకుందామని అనుకుంటున్నావు కదా, దానికి ఇప్పుడే ఛాన్స్ దొరికింది. నువ్వు అనుకుంటున్నట్టు తను కొత్తింట్లో భయం వల్లో, లేక నీకు తనకి ఉన్న ఏజ్ గ్యాప్ వల్లో కాదు అలా మౌనంగా ఉండేది. తనకి జరిగిన ఈ పెళ్లి ఇష్టం లేదు కాబట్టి అలా మౌనంగా ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? సరే, నేను మాట్లాడేది ఎందుకులే కానీ రా, ఆ అమ్మాయితోని చెప్పిస్తాను అసలు నిజం. సరే పదా, నువ్వు చెప్పేదేంటో, ఈ అసలు విషయం ఏంటో తెలుసుకుందాం. ఇద్దరూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లారు. ఇదిగో ఉదయ్ వచ్చాడమ్మా. చెప్పమ్మా, నాకేదో విషయం చెప్పాలనుకున్నారట. ఉదయ్ గారు, మీకిది చెప్పొచ్చో లేదో నాకు తెలీదు. బట్ సత్య నా ఫ్రెండ్. అది మీ దగ్గరకొచ్చినప్పటినుంచి నాకు ఫోన్ చేయటం లేదు. నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయటం లేదు. అది డిప్రెషన్లోకి వెళ్తుందేమో అని నాకు అనిపించింది. ఇంతలో రంజిత్ అన్న వాళ్ల ఇంటికి వెళ్తే అక్కడ తెలిసిన విషయమేంటంటే, మీతో సత్య మాట్లాడకుండా తన ప్రపంచంలో తనుంటుందని. ఇంత జరుగుతుందని తెలిసాక కూడా అసలు విషయం చెప్పకపోతే మీరు సత్య ఇద్దరూ బాధపడుతూనే జీవితాన్ని గడపాల్సి రావచ్చేమో అన్న భయంతో ఈరోజు మీ ముందుకు రావాలనుకున్నాను. సరేనండి, విషయం ఏదైనా నేను తీసుకోగలను. మీరు ఇంతలా సస్పెన్స్ మెయింటైన్ చేస్తుంటేనే కాస్త టెన్షన్గా ఉంది. అసలు విషయం ఏంటో చెప్పండి అని అనగానే ఆ అమ్మాయి తన ఫోన్లో ఒక అబ్బాయి ఫోటో ఓపెన్ చేసి ఉదయ్కి చూపించింది. ఇతని పేరు కృష్ణ. ఇతను సత్య కాలేజీలో ఉన్నప్పటినుంచి ప్రేమించుకున్నారు. ఇప్పుడదంతా అనవసరం కాని మీ పెళ్లికి కొద్ది రోజుల ముందు ఏం జరిగిందో చెప్తాను. దాన్ని బట్టి అసలు విషయం మీకే అర్థమవుతుంది. అమ్మా అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ఒక్కసారి అబ్బాయితో మాట్లాడండమ్మా. ఒక్కసారి కలిసి మాట్లాడండి. అప్పటికీ మీకు అబ్బాయి నచ్చకపోతే నేను మీరు చెప్పిన పెళ్లే చేసుకుంటాను. కాని అతన్ని కలవకుండా మీరే అతనితో నేను లైఫ్లో బాగుండలేనని ఎలా డిసైడ్ చేస్తారమ్మా? నాన్నా, మీరైనా చెప్పండి నాన్నా, ప్లీజ్ నాన్నా. ఆలోచించేది మాట్లాడేది ఏమీ లేదు సత్య. నిన్ను చదువుకోమని కాలేజ్కి పంపిస్తే నువ్వు ప్రేమ దోమ అంటూ తిరుగుతూ ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అవ్వాల్సిన నువ్వు బోర్డర్ మార్కులతో గట్టెక్కావు. అది సరిపోదా? నీ ప్రేమ నేను ఎలాంటి దారిలో నడిపించిందో తెలియటానికి? ఇంక నువ్వేం మాట్లాడినా, ఎంత బతిమాలినా ఏం ప్రయోజనం లేదు. సంబంధం మాట్లాడేశాం, ముహూర్తాలు కూడా పెట్టేశాం. నువ్వు పెంట చేయకుండా మెడవంచి తాళి కట్టించుకుంటే చాలు. లేదంటే? ఏంటి లేదంటే? మాకు తెలీదా నీకు ఎలాంటి వాణ్ణి తీసుకుని రావాలో అని? ఇన్నేళ్లుగా ప్రతి క్షణం కాపాడుకుంటూ వస్తున్న మేము నీ జీవితాన్ని మా పట్టుదల కోసం ఎవడో అనామకుడి చేతిలో పెడతామని ఎలా అనుకుంటున్నావు చెప్పు? మాకన్నీ తెలుసు. నోరు మూసుకొని చెప్పింది చెయ్యి చాలు. అమ్మా, మీ పట్టుదల మీదైతే నా నిర్ణయం కూడా నేను పట్టు వదలకుండా తీసుకోగలను. అయ్యో, నీ నిర్ణయం బ్రహ్మాండంగా తీసుకోమ్మా. ఎవరు కాదన్నారని? ఇప్పుడు ఎవరేమనటం లేదుగా. ఇన్నేళ్లుగా కష్టపడి కాపాడుకున్న మా పరువు మర్యాదల్ని బజార్ పాలు చేస్తూ చాలా సంతోషంగా నీ నిర్ణయం నువ్వు తీసుకో. ఎవరైనా కాదన్నారా? కూతురు చేతుల్లో పరువు మర్యాదలు మంట కలవడం కంటే అదృష్టం ఇంకేదైనా ఉంటుందా చెప్పు? పుష్ప అలా మాట్లాడేసరికి సత్యకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. మనసులో బాధ, గుండెల్లో కోపాన్ని అణుచుకుంటూ గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. ఇంత జరుగుతుంటే మీరేం మాట్లాడరేంటండి? అలా విగ్రహంలా కూర్చోకుండా అమ్మాయికి 4 మంచి మాటలు చెప్పొచ్చు కదా. చూడు పుష్ప, అనవసరంగా అరుచుకోవడంలో ఏముంటుంది చెప్పు? కోపం, బాధ తప్ప. నిజం చెప్పాలంటే మీ ఇద్దరి వాదనల్లో న్యాయం ఉందనిపించింది నాకు. ఇంకా ఎవరో ఒకరి వైపు ఎలా మాట్లాడగలను చెప్పు? నువ్వొక సంబంధం చూసావంటే ఎన్నిసార్లు ఆలోచించి ఎంతమందిని కనుక్కొని మన అమ్మాయికి తగిన జోడి అని నిర్ణయించుకునుంటావో నాకు తెలుసు. అలాగే తను చెప్పిన అబ్బాయిని ఒకసారి కలిసి నో చెప్పండి. కానీ కలవకుండా ఇలా చేయడం బాగోలేదని అమ్మాయి మాట్లాడటంలో కూడా నాకు తన మీద గౌరవమే కనిపిస్తుంది. తండ్రి కంటే ఒక తల్లికే తన పిల్లలకి ఏం కావాలో సరిగ్గా తెలుస్తుంది. అలాగే తండ్రితో కంటే తల్లితోనే పిల్లలు మనసు విప్పి మాట్లాడగలరు. అందుకే మీ మధ్యలోకి నేను రాలేదు. గదిలోకి వెళ్లిన సత్య కృష్ణకి కాల్ చేసింది. సత్య, నేను లైబ్రరీలో ఉన్నా, మళ్ళీ కాల్ చేయనా? లేదు, ఇప్పుడే మాట్లాడు. చాలా అర్జెంట్. మా అమ్మ వాళ్ళు నాకొక సంబంధం చూశారు. అతనితోనే నా పెళ్లి చేయాలనుకుంటున్నారు. కృష్ణ, నీతో తప్ప నాకింకెవ్వరితో పెళ్ళొద్దు. వేరే వ్యక్తి చేయి నన్ను తాకడం జరిగితే నేను చచ్చిపోవడం తప్ప వేరే దారి లేదు. సత్య, కంగారు పడద్దు. మనం కలుసుకుని పార్క్ దగ్గరికి రా, మాట్లాడదాం. కాసేపటికి ఇద్దరూ పార్క్ దగ్గర కలుసుకున్నారు. ఇప్పుడు క్లియర్గా చెప్పు, అసలేమైంది? కంగారు పడకుండా పాయింట్ టు పాయింట్ చెప్పు సత్య. సత్య ఇంట్లో జరిగిందంతా చెప్పింది. నేను ఇంట్లో ఎంత బతిమాలినా వాళ్లు కనీసం నీతో మాట్లాడ్డానికి కూడా సిద్ధంగా లేరు. నా అభిప్రాయం మీద కనీసం గౌరవం లేనప్పుడు
నేను వాళ్ళ అభిప్రాయానికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్పే పరువు మర్యాదలు వాళ్ళకెలా ముఖ్యమో నా జీవితం కూడా నాకు అంతే ముఖ్యం కదా. సో నేను డిసైడ్ అయ్యా, మనిద్దరం పెళ్లి చేసుకుందాం కృష్ణ, ఇప్పుడే. సత్య, కంగారు పడొద్దని చెప్తూనే ఉన్నా నీకు. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు నీకు ఏ రిస్ట్రిక్షన్ పెట్టలేరు కదా. పెళ్లి కూడా దగ్గరలో లేదు కదా. మన పేషెన్స్ ని చూపిద్దాం. పెళ్లి టైం వరకు కూడా వాళ్ళు వాళ్ళ పట్టుదల మీద ఉంటే నువ్వన్నట్టే చేద్దాం. కృష్ణ, ఇప్పటి వరకు ఒకలా మాట్లాడావు, ఇప్పుడు పెళ్లి అనగానే ఇంకోలా మాట్లాడుతున్నావు. కొంప తీసి తప్పించుకోవాలని చూస్తున్నావా? పిక్చర్ నీకేమైనా? నేనెందుకు అలా చేస్తాను? నువ్వు టెన్షన్లో ఏదేదో ఆలోచిస్తున్నావు. పద, నీకిష్టమైన ఐస్ క్రీమ్ తినిపిస్తాను. టాపిక్ డైవర్ట్ చేయడం చాలా ఈజీ కృష్ణ, కాని బాధని డైవర్ట్ చేయడం ఎవరి వల్ల కాదు. సొల్యూషన్ దొరికితే తప్ప. నిన్ను నమ్మాలా వద్దా అని అనుమానం వచ్చేలా బిహేవ్ చేస్తున్నావు. నిజంగా నేనంటే ఇష్టం లేదంటే అది కూడా చెప్పే. అంతేకాని నేను మాట్లాడిన దానికి సంబంధం లేకుండా మాట్లాడి ఇంకా బాధ పెట్టకు. నీకు పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం ఉంటే నాకు తిరిగి కాల్ చేయి, లేదంటే ప్రేమలో మోసపోయానని అనుకుంటాను అని చెప్పి వెనుతిరిగి కూడా చూడకుండా వెళ్లిపోయింది సత్య. తరువాత కృష్ణ నుంచి కాల్స్ వచ్చినా కూడా పెళ్లి గురించి మాట్లాడకుండా సత్య కన్విన్స్ చేయటానికి మాట్లాడుతూ ఉండటం సత్యకి నచ్చలేదు. అప్పటినుంచి కృష్ణ కాల్స్ అటెంప్ట్ చేయటం కూడా మానేసింది. చూస్తుండగానే పెళ్లి కూడా దగ్గర పడింది. పెళ్లి కూతుర్ని తయారు చేసి పెళ్లి దగ్గరికి తీసుకుని వచ్చారు. ఉదయ్ గారు, పెళ్లిలో కలిసినప్పుడు సత్య నాకు ఇదంతా చెప్పింది. నేను తనకి ఎంతో నచ్చజెప్పాలని చూశాను. కానీ తను పెళ్లి చేసుకోవడం కాదు కదా, ఈ ప్రపంచంలోనే ఉండాలనుకోలేదు. తనకి ఎలా సర్ది చెప్పాలో అర్థం కాలేదు. బతికుంటే చాలు అనుకుని తనని కృష్ణ దగ్గరికి వెళ్లిపోమ్మని చెప్పాను. కృష్ణకి ఫోన్ ఎంత ట్రై చేసినా కలవలేదు. చివరిగా వాళ్ల ఫ్రెండ్కి ఫోన్ చేసి కనుక్కుంటే ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్లాడని చెప్పాడు. అదే సమయంలో సత్య వాళ్లమ్మ పెళ్లి మండపానికి రమ్మని తలుపు కొడుతూ ఉండటంతో సత్య తలుపు తీసింది. తరువాత మండపానికి రావడం, మీ భార్య అవ్వడం, ఇంట్లో మీరు చూస్తున్న పరిస్థితుల్లో తనుండటం, ఇవన్నీ జరిగిపోయాయి. ఇంత జరిగితే ఎవరైనా ఎలా ఉంటారు? సత్యలాగానే ఉంటారు. ఇక్కడ తప్పు కూతురు ప్రేమించిన వాడితో మాట్లాడని తల్లిదండ్రులతో, లేక ఒకని ప్రేమించి ఇంకొకని పెళ్లి చేసుకున్న సత్యతో కాదు, పరిస్థితులది. పరిస్థితులకి ఎలాంటి వాళ్లైనా తలుంచి తీరాల్సిందే. కానీ నేను ఆ పరిస్థితులని మార్చడానికి ప్రయత్నిస్తాను. బాధపడుతూ ప్రేమలేని ఒక అమ్మాయిని భార్యగా నా దగ్గరుంచుకోవడం కంటే తను కోరుకున్న జీవితాన్ని తనకిచ్చి ఒంటరిగా మిగిలిపోవటం మంచిదని నా అభిప్రాయం. డ్రై డ్రై డ్రై, నీకెమెరా పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావురా? అంటే ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయి ప్రేమించిన వాడికి నీ భార్యను ఇస్తానని చెప్తున్నావా? అది ఊహించడానికి ఎంత దరిద్రంగా ఉందో నీ మట్టి బుర్రకు అర్థమవుతుందా అసలు? నీ పిచ్చి ఆలోచనతో ఏదో ఒక పని చేసి నీ భార్యని నలుగురిలో నవ్వులు పాల్చేస్తావా? తాను ప్రేమించిన వాడి కోసం తల్లిదండ్రులు కూడా కాదనుకుని వెళ్ళిపోవడానికి సిద్ధపడిందిరా సత్య. అలాంటిది నా దగ్గర సంతోషంగా ఎలా ఉండగలదనుకుంటున్నావు నువ్వు? సంతోషంగా లేని వాళ్లతో కాపురం చేయడం అంటే చచ్చిన శవంతో సహజీవనం చేయడం లాగానే కదా. ఈ విషయంలో నా నిర్ణయం నేను తీసుకున్నా. మీరు నాకు హెల్ప్ చేస్తే చేయండి, లేదంటే వెళ్ళండి. అంతేకాని నా నిర్ణయాన్ని మార్చాలన్న ఆలోచన మాత్రం వృధా ప్రయాసి. ఒక్కసారి మీ అమ్మ నాన్న గురించైనా ఆలోచించవారా? పెళ్లైన కొన్నాళ్లకే కొడుకు పెళ్లం వేరే వాడితో వెళ్లిపోయిందంటే వాళ్ళ పరువేమైపోవాలి? పరువు ఏం చేస్తుందిరా పరువు? ఒక ముద్ద అన్నం పెడుతుందా? ఒక్క పూట సంతోషాన్నిస్తుందా? పైసాకి పనికిరాని పరువు కంటే మనిషి సంతోషమే నాకు ముఖ్యం. పరువుతో పాటే సంతోషం ఉంటుంది. అది అర్థం చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఒంటరిగా వదలలేను కాబట్టి నేను నీతోనే ఉంటాను. కానీ కాస్త ఆలోచించుకొని ఏ నిర్ణయమైనా తీసుకో. రంజిత్ ఇలా మాట్లాడుతుంటే పక్కనే ఉన్న అమ్మాయి ఫోన్ రింగ్ అయింది. ఇదేంటి, కృష్ణ వాళ్ళ ఫ్రెండ్ నాకు ఫోన్ చేస్తున్నాడు? హలో, చెప్పండి. అవునా, అలాగా, సరే చెప్తాను. మీ అడ్రస్ పంపిస్తారా? లేదండి, లేదు, మీ అడ్రస్ పంపించండి చాలు, నేను చూసుకుంటాను అని ఫోన్లో మాట్లాడి కట్ చేసింది. కృష్ణ వచ్చాడంట. వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేశాడు. అడ్రస్ అడిగాను, పంపిస్తానన్నాడు. అడ్రస్ రాగానే నాకు పంపించండి. రే రంజిత్, పద వెళ్ళి కృష్ణతో మాట్లాడేసొద్దాం. రే, ఏం మాట్లాడతావురా? అస్సలు బాగోదురా ఉదయ్. ఒక్కసారి నా మాట వినరా? ప్లీజ్, నన్ను ఆపడానికి ట్రై చేయదు. మీకు అడ్రస్ రాగానే పంపించండి. మీ అభిప్రాయాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను బయలుదేరుతున్నాను అని లేచి వెళ్ళి వెంటనే రంజిత్ కూడా లేచి, ఆగురా బాబు, తాను పట్టిన కుందలికి మూడే కాళ్ళు అన్నట్టు ప్రవర్తిస్తావెందుకురా? పక్కోళ్ల మాట పట్టించుకునే లేదా? ఒక్క నిమిషం ఆగు. నేను మాట్లాడిన తర్వాత కూడా నీకు వెళ్లడమే కరెక్ట్ అనిపిస్తే అలాగే వెళ్దువు. చెప్పు, ఏం చెప్తావు? ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయికి తెలిసింది మాత్రమే. అంతేకాని తను చెప్పిందే నిజమని నువ్వెలా నమ్ముతావు? ఒకరు చెప్పింది పట్టుకుని ఇలా డిసైడ్ అవ్వలేవు కదా. అయినా నువ్వు ఊరికి దగ్గరలో ఏం లేవు. ఇప్పుడు నువ్వు వెళ్ళినా రేపటికి కాని తిరిగి రాలేవు. నీ భార్యని ఇక్కడెక్కడో తెలియని ప్లేస్లో వదిలేసి వెళ్తావా?
నేను ఆ అమ్మాయి దగ్గర కృష్ణ నంబర్ తీసుకుని వచ్చాను. అతనితో మాట్లాడు. అప్పుడు డిసైడ్ చేసుకో ఏం చేయాలని. నంబర్ నీకు మెసేజ్ చేసా. ఇక ఏం చేస్తావో నీ ఇష్టం. వెయిట్, అతనికి కాల్ చేసి చూస్తాను. అని కాల్ చేశాడు. ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా కృష్ణ కాల్ లిఫ్ట్ చేయలేదు. కాల్ లిఫ్ట్ చేయడం లేదేంట్రా? ఈ నంబర్ కరెక్టేనా? నంబర్ కరెక్టేలే. ఇదిగో, ఈ రోజు ఎలాగో ఆఫీస్ మీటింగ్ అని నీ భార్యకు చెప్పావు కదా. వేరే పనుంది, అది చూసుకుందాం. ముందు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి తనని పంపించేసి వద్దాం పదా. ఇద్దరూ మళ్లీ కాఫీ షాప్లోకి వెళ్తారు. అమ్మా, తప్పుగా అనుకోకు. ఇద్దరం నిన్ను వదిలేసి వెళ్ళమని. లేదు, అలా ఏమనుకోలేదు. కాకపోతే మీ ఆవేశం చూసి కొంచెం భయమేసింది. మీరేమనుకోనంటే నేనొక మాట చెప్పనా? చెప్పమ్మా. ఇప్పటివరకు నేను మీకు చెప్పిన విషయం చెప్పాల్సింది కాదు. కాని మీ పరిస్థితి చూశాక చెప్పక తప్పడం లేదు. ఇప్పుడు దీని గురించి ఎంత గొడవలవుతాయో అని నాకొంచెం భయంగా ఉంది. భయపడాల్సిన అవసరమే లేదమ్మా. నువ్వు ఈ విషయం చెప్పినప్పుడు ఏదోలా అనిపించింది. కానీ ఆలోచిస్తే నువ్వు చెప్పడమే సరైన పద్ధతి అనిపించింది. నువ్వేమీ అనుకోకపోతే ఒక పని చేస్తావమ్మా? చెప్పండన్నా. నువ్వు సత్య దగ్గరికొచ్చి తనతో కాసేపు ఉంటావా? తన ఆలోచనల్లోంచి కాస్త బయటకొచ్చే అవకాశం ఉంది కదా. అయ్యో, అంతలా అడగాలా? తప్పకుండా వస్తానన్నా. ఇప్పుడే వెళ్దామా, కాసేపాగి వెళ్దామా? నిన్ను ఇంట్లో దింపేసి మేం బయటకొస్తాము. రంజిత్కి ఇక్కడేదో పడిందట. వెళ్దాం పద. ముగ్గురూ కలిసి ఇంటికి వెళ్తారు. కోమలి, నువ్వేంటే ఇక్కడ? నేనిక్కడున్నానని నీకెలా తెలుసు? నీ పెళ్లికి నేను రాలేదా? నీ భర్తని నేను చూడలేదా? నా హాస్టల్ ఇక్కడ దగ్గర్లోనే. నేనేదో పనిమీద ఇటొస్తే మీ ఆయన కనిపించాడు. హాయ్ అని చెప్పి మాట్లాడాను. నీతో మాట్లాడదామని ఇంటికొచ్చేశా. సరే సత్య, నాకు కొంచెం పనుంది, నేను వెళ్ళనా? సరే అన్నట్టుగా తలూపింది సత్య. ఇద్దరూ వాళ్ల పనిమీద బయటికెళ్ళిపోయారు. రే ఉదయ్, ఆ అమ్మాయిని అలా ఇంట్లో వదిలేసి వచ్చావేంట్రా? నీకు కృష్ణ గురించి తెలుసన్న విషయం సత్యకి చెప్పేస్తే ఏం చేస్తావు? లేదు, కోమలి ఎప్పటికీ పని చేయదు. అంత బలంగా ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇందాక సత్య తనని అడిగినప్పుడు మనం తనని కలిసామని కాకుండా తనకు మనం కనిపించినట్టు చెప్పింది. అలా చెప్పిందంటేనే తనని ఈ విషయం సత్యకు చెప్పాలనుకోలేదని అర్థమవుతుంది కదా. ఇంతకీ నీ పనేంటో చెప్పు. చెప్తాలే, పదా. ఇద్దరూ వెళ్ళిపోయారు. రాంబాబు ప్రశాంతంగా పాలతాళికలు తింటూ టీవీ చూస్తున్నాడు. ఏమయ్యో, కాస్తైనా కంగారుండాలిగా మనిషికి. కొంగోడు దొరికే నాతోనే మాట్లాడుతున్నావా, లేక ఏదైనా సీరియల్ గుర్తొచ్చి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావా? నీతోనే మాట్లాడేది. కొడుకు కోడలు ఆఫీస్ ట్రిప్ అని వెళ్లారు. వాళ్ళెక్కడికెళ్లారు? వీడు ఆఫీస్ పని మీద వెళ్తే అమ్మాయి ఒంటరిగా ఉందా? అసలక్కడ ఏం జరుగుతుందని కొంచెమైనా ఆలోచించక్కర్లేదా? వాళ్ళేమైనా చిన్నపిల్లలా? ఎప్పుడు ఏం చేయాలో వాళ్ళకి తెలుసులే కాని ఓ మంచి కాఫీ తీసుకొస్తావా? కాఫీ కాదయ్యా. ఒక భార్య మరింత దగ్గరవ్వాలన్నా, ఉన్న బంధం విడిపోవాలన్నా ఇలాంటి ట్రిప్లోనే జరుగుతుంది. అదే నా భయం. అసలే వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేనట్టుగా ఉంది కదా. ఆ దూరం ఇంకా పెరుగుతుందేమో అని భయమేస్తుంది. నువ్వే అంటున్నావు కదా, ట్రిప్పు వల్ల దూరమైనా అవ్వచ్చు లేదా దగ్గరైనా అవ్వచ్చని. ఏమో, ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదురుతుందేమో. ఎన్నటికీ విడిపోలేని బంధం వాళ్ళిద్దరి మధ్య ఏర్పడుతుందేమో. ఏ మనిషి మధ్యలో వచ్చినా విడిపోని బంధం ఏర్పడుతుందేమో. ఎవరికి తెలుసు లక్ష్మి. నువ్వవేమో ఆలోచించకుండా మంచి కాఫీ తీసుకురాపో. అలాగే సుబ్బారావు ఈ రోజు వాళ్ళ ఇంటికి భోజనానికి రమ్మన్నాడు. వంట వరకు ఏమీ పెట్టుకోకు. అలాగలేగేలే, వెళ్దాంలే కాని మీరన్నట్టు కొడుకు కోడల మధ్య ఎవరూ చెరపలేని బంధం ఏర్పడుతుందంటారా? వాళ్ళిలా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఇంట్లో ఉంటే చాలా బాధగా ఉందండి. హాయిగా నవ్వుతూ నవ్విస్తూ పిల్లా పాపలతో ఉంటే వాళ్ళని చూడాలనుంది. ఈ జన్మకది చాలు నాకు. నువ్వు అనుకున్నట్టే ఉంటావులేవే. వంటగదిలోకి వెళ్లిపోయింది లక్ష్మి. రంజిత్ పనిమీద తిరుగుతున్న ఉదయ్కి కృష్ణ దగ్గర్నుంచి కాలొచ్చింది. హలో, ఎవరండి? ఇందాక కాల్ చేశారు. మీరు కృష్ణనా? అవును, కృష్ణ. మీరు? నా పేరు ఉదయ్. మీతో కొంచెం మాట్లాడాలి. మీరెవరో నాకు తెలియట్లేదండి. ఒకవేళ మనం ఇంతకు ముందే కలిసి ఉండి నేను మిమ్మల్ని గుర్తుపట్టకపోయుంటే సారీ. బట్ మీరు దేని గురించి నన్ను కలవాలనుకుంటున్నారు? సత్య గురించి. సత్య గురించా? ఇంతకీ మీరు? సత్య హస్బెండ్ని. ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుందా మిమ్మల్ని కలవడానికి? మీతో మాట్లాడేదుంది. ఎప్పుడు ఎక్కడని చెప్తే వచ్చి కలుస్తాను. సరే, రేపు ఈవినింగ్ కలుద్దాం. లొకేషన్ షేర్ చేస్తాను. ఓకే, డన్ అని ఫోన్ కట్ చేశాడు ఉదయ్. రేయ్, ఎవర్రా ఫోన్ చేసింది? కృష్ణనా? అవును, రేపు ఈవినింగ్ కలుద్దామన్నాడు. ఉదయ్, నువ్వు చాలా ప్రమాదకరమైన గేమ్ ఆడుతున్నావురా. నువ్వు కృష్ణని కలిసిన విషయం తెలిస్తే సత్య ఎలా రియాక్ట్ అవుతుందో ఆలోచించావా? సత్య పెళ్లికి ముందు ఒకరిని ప్రేమించిందని తెలిస్తే నలుగురు ఏమంటారో ఆలోచించావా? ఏదైనా జాగ్రత్తగా డీల్ చెయ్యి. అది నేను చూసుకుంటాను. నీ పని అయిపోయిందంటే ఇంటికి వెళ్దాం. 1 గంటలో అయిపోతుంది. అప్పుడు వెళ్దాం. గంట తర్వాత ఇద్దరూ ఇంటికి వెళ్లారు.
సత్యం, నాకిక్కడ ఆ పని అయిపోయింది. రేపు మన ఇంటి దగ్గర వేరే పనుంది. నేనది చూసుకోవాలి. మనం ఇంటికి వెళ్ళిపోదామా? సత్య సరే అన్నట్టుగా తలూపింది. అదేంటి, ఆయన అంత మాట్లాడితే నువ్వేం మాట్లాడకుండా తలూపి ఊరుకుంటున్నావు? ఉదయం కూడా ఇలాగే చేశావా? ఏంటి, మీ ఇద్దరి మధ్య ఇంకా మాటలు కలవలేదా? కోమలి, ఆపవే. నోటికి ఏదొస్తే అది మాట్లాడ్డమేనా? అయినా నేనేంటో, ఎవరితో ఎలా ఉంటానో నీకు తెలీదా? సరే, మొగుడు పెళ్ళాలు ఏదన్నా మీ ఇద్దరి పర్సనల్. మీ ఇద్దరి పర్సనల్లో నేను దూరటం ఎందుకు చెప్పు? పర్సనల్ ఏంటే పర్సనల్? ఏం పర్సనల్ లేదులే. నువ్వు నోరు తగ్గించుకుంటే అదే మంచిది. సరే, నీ మీద చనువుతో ఏదో ఒక మాట అనుంటుందిలే సత్య. వదిలేయొచ్చు కదా. ఉదయ్ మాట్లాడగానే సత్య ఏమీ మాట్లాడలేదు. రాత్రివేళ అందరూ అక్కడే భోజనాలు చేశారు. రంజిత్, కోమలి వెళ్లిపోగా ఉదయ్ సత్యని బెడ్రూంలో పడుకోమని చెప్పి తాను హాల్లోకొచ్చి పడుకున్నాడు. తర్వాత రోజు ఉదయాన్నే లేచి ఇంటిబాట పట్టారు భార్యాభర్తలు. ఏరోయ్, 3 రోజుల ట్రిప్ అన్నావు, ఒక్క రోజులోనే తిరిగొచ్చేశారు. అప్పుడే అయిపోయిందా వెళ్ళిన పని? 3 రోజులు అన్నారే, ఒక్క రోజులో పడైపోయింది. ఇంటికి రాకుండా అక్కడే ఉండమంటావా ఏంటి? భయంకరంగా ఆకలేస్తుంది. మేము ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు ఏదైనా చేసి పెడతావా అమ్మా? అలాగేరా. చెకచెక వంటగదిలోకి వెళ్లిపోయింది లక్ష్మి. ఉదయ్, సత్య తమ గదిలోకి వెళ్లారు. కాసేపటికి భోజనాలు ముగించుకొని మాట్లాడుకుంటున్నారందరూ. ఏమ్మా సత్య, నాకెప్పటినుంచో ఒక ప్రశ్న అడగాలనుంది. అడగమంటావా? అడగండి. నువ్వు ఇంటి దగ్గర కూడా ఇలానే ఉంటావా అమ్మా? మౌనంగా, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ? సత్య ఏమీ మాట్లాడలేదు. అమ్మా, ఎందుకే? వేరే పనేం లేదా నీకు? ఊరికే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు. ప్రశాంతంగా ఉండు కాసేపు, ఏం మాట్లాడకుండా. అని కాస్త గట్టిగా మాట్లాడేసరికి లక్ష్మి ఏమీ అనకుండా ఉండిపోయింది. చాలాసేపు ఇంట్లో మౌనం రాజ్యమేలింది. ఎలాగోలా సాయంత్రమయ్యింది. కృష్ణ దగ్గర్నుంచి లొకేషన్ రావటంతో ఉదయ్ హుటాహుటిన లేచి బయలుదేరాడు. వాళ్ళిద్దరూ ఒకే చోట కలుసుకున్నారు. సార్, చెప్పండి. సత్య గురించి నాతో ఏదో మాట్లాడాలన్నారు. ఏం మాట్లాడాలనుకున్నారో తెలుసుకోవచ్చా? నాకు తిప్పి తిప్పి మాట్లాడటం తెలీదు. ఒకటే ప్రశ్న అడుగుతారు, సరైన సమాధానం మాత్రమే చెప్తావా? తప్పకుండా సార్, అడగండి. సత్య, నువ్వు ప్రేమించుకున్నారు కదా? మా ఇద్దరికి పెళ్ళయ్యే ముందు మీరిద్దరూ లేచిపోవాలని కూడా అనుకున్నారు. కానీ ఆ 2 రోజుల్లో ఏం జరిగింది? మీరిద్దరూ అసలెందుకు కలుసుకోలేదు? పెళ్లి చేసుకున్న వాళ్ళు చేసుకునుంటే అది మీ జీవితం అయ్యుండేది. కానీ నన్ను పెళ్లి చేసుకుని మాట్లాడకుండా, నోరు మెదపకుండా ఇంట్లో ఒక మనిషి ఉంటే అది ఎంత నరకంగా ఉంటుందో తెలుసా? మీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకోకపోతే అది మీ తప్పు. మీ తప్పుకు నేనెందుకు శిక్షను అనుభవించాలి? ఈ ప్రశ్నకి నీ దగ్గర సమాధానం ఉందా? సార్, అసలు మా మధ్య ఏం జరిగిందో తెలిస్తే కానీ మీకు అసలు విషయం అర్థం కాదు. పెళ్లికి 2 రోజుల ముందు మేమింట్లో నుంచి పారిపోవాలనుకున్నది నిజమే. కృష్ణ అర్ధరాత్రి సత్య ఇంటి చుట్టూ కంగారుగా తిరుగుతూ సత్యకి ఫోన్ చేస్తున్నాడు. సత్య, సత్య, ఫోన్ లిఫ్ట్ చేయి. సత్య, ఫోన్ లిఫ్ట్ చేయి. అంతలోనే సత్య ఫోన్ లిఫ్ట్ చేసింది. ఏంటి సత్య, ఫోన్ లిఫ్ట్ చేయకుండా? పిచ్చోడివా? ఇంత అర్ధరాత్రి ఫోన్ చేస్తే అమ్మ నాన్న లేవరా ఏంటి? అందుకే సైలెంట్లో పెట్టాను, చూసుకోలేదు. నువ్వు రెడీగానే ఉన్నావా? రెడీగానే ఉన్నాను. మీ కాంపౌండ్ వాల్ దగ్గరలో. నువ్వు రెడీ అంటే వాల్ దగ్గరకు వచ్చేస్తాను. ముందు నువ్వు బ్యాగ్ బయటకు వేసి తర్వాత నువ్వు వచ్చేయి. అలాగే, ఇదిగో వచ్చేస్తున్నా. కొద్ది క్షణాల్లోనే సత్య కాంపౌండ్ వాల్ దగ్గరికెళ్లి బ్యాగ్ బయటకు వేసింది. కాని ఎంతసేపటికి సత్య మాత్రం బయటికి రాలేదు. కృష్ణకి ఏం చేయాలో పాలుపోలేదు. ఫోన్ చేస్తుంటే ఫోన్ రింగ్ అవుతున్నా ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయటం లేదు సత్య. చాలాసేపు పక్కన్నే చీకట్లో నించుని సత్య కోసం ఎదురుచూశాడు. ఎంతసేపటికి సత్య బయటకి రాకపోవడంతో ఏదోలా ఇంట్లోకి చూడాలనుకున్నాడు. కాని సాధ్యపడలేదు. అప్పుడే పోలీస్ పాట్రోలింగ్ వెహికల్ కాలనీలో తిరుగుతూ ఉండటంతో అక్కడ్నుంచి వెళ్లిపోయాడు కృష్ణ. తర్వాత రోజు ఉదయాన్నే మళ్లీ ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాడు. కాని ఎంతకీ ఫోన్ మాత్రం కలవటం లేదు. ఇంతలో కృష్ణకి ఫోనొచ్చింది. హలో, ఎవరు? కృష్ణనే కదా మాట్లాడేది? అవును, మీరు? నా పేరు రాజేందర్. మీ రూమ్ ముందున్నాను. ఒకసారి బయటకొస్తే కలిసి మాట్లాడతాం. భయం భయంగానే కృష్ణ బయటికి వెళ్లాడు. మీరెవరు? నన్నెందుకు కలవాలనుకుంటున్నారు? నేనెవరో మీకు తెలీదు, కానీ నా కూతుర్ని లేపుకెళ్దామని అనుకున్నావా? సార్, అలా కాదు సార్. ఒకసారి నేను చెప్పేది వినండి. అంటూ కృష్ణ ఏదో చెప్పబోతుండగానే పోలీసొచ్చి కృష్ణ చేతికి హ్యాండ్ కప్స్ వేశాడు. ఇక్కడ మాట్లాడుకోవడానికైనా ఏమీ లేదు. పోలీస్ స్టేషన్లో మాట్లాడుకుందాం పద. అర్ధరాత్రి మా ఇంటికొచ్చి మా అమ్మాయిని బెదిరించి భయపెట్టి తీసుకెళ్లాలని చూసావని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేశారు. ఇంకో 2 రోజుల్లో అమ్మాయి పెళ్లి. అప్పటి వరకు నువ్వు బయటికెలా వస్తావో నేను చూస్తాను. పద స్టేషన్కి అని కృష్ణని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్లారు. స్టేషన్కి వెళ్లగానే కృష్ణనొక చోట కూర్చోపెట్టి లోపల పోలీసులతో రాజేందర్ ఏవో మంతనాలు జరిపాడు.
తర్వాత బయటకొచ్చి, అమ్మాయి పెళ్ళయ్యే వరకు నువ్వు అమ్మాయితో మాట్లాడుతూనే ఉండాలి. తనేం చెప్పినా సరే అనాలి. అయినా తెలివైన పిల్లాడివి, నీకు మంచి భవిష్యత్తు ఉంది కదా, ఆలోచన లేని పనులు చేయవులే. ఇక నేను వెళ్ళిరానా? అక్కడ పెళ్లి పనులు చాలా ఉన్నాయి. అప్పటి నుంచి పెళ్లి జరిగే వరకు నేను పోలీస్ స్టేషన్లోనే ఉన్నాను సార్. సత్య దగ్గర నుంచి ఏ మెసేజ్ వచ్చినా అది పోలీస్ వాళ్ళు చదివి వాళ్ళు ఏ రిప్లై ఇవ్వమంటే అదే రిప్లై ఇచ్చేవాడిని. కాల్స్ చేసినప్పుడు కూడా నేనేం మాట్లాడాలో కూడా వాళ్లే చెప్పారు. మీ పెళ్ళయ్యాక నేనేమైనా ఇబ్బంది పెడతానేమో అని డౌట్తో వారం రోజుల పాటు నన్ను ఎక్కడికో తెలియని ప్లేస్కి తీసుకుని వెళ్లి ఇష్టం వచ్చినట్టుగా కొట్టి ఇదిగో నిన్ననే వదిలేశారు. ఇంతలో మీరు నా దగ్గరకొచ్చారు. సార్, ఒక్క విషయం మాత్రం నేను చెప్పగలను. నేను సత్యని ప్రేమించాను కానీ తనని ఎప్పుడూ పట్టుకోలేదు కూడా. తనతో జీవితాంతం ఉండాలనుకున్నాను కానీ తన జీవితం నాశనం చేయాలన్న ఆలోచన నాకెప్పుడూ లేదు సార్. వాళ్ళు నన్ను తీసుకెళ్లి ఉంచిన టైంలో నేను 2 ఏళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్ కూడా మిస్ అయ్యాను. 2 ఏళ్ల నా లైఫ్ని లాక్కున్నారు. ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు సార్ నన్ను? కృష్ణ మాటలకు ఉదయ్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నువ్వు సత్యని నిజంగానే ప్రేమించావు కదా? నా మీద నమ్మకం ఉంటే నేను చెప్పింది చేస్తావా? నిజంగా నా మీద నమ్మకం ఉంటే నేను చెప్పింది ఎందుకు ఏంటి అని అడగకుండా చేయాలి. లేదంటే నీ రూంలోకి వెళ్ళిపో. ఇంకెప్పుడు నిన్ను కలవను. నిర్ణయం మీదే. సార్, మీ భార్యని ప్రేమించానని తెలిసి నన్ను కలవడానికి వచ్చిన మీరు సత్యమౌనానికి కారణమేంటో తెలుసుకోవాలనుకున్నారే తప్ప నన్ను ఇబ్బంది పెట్టడానికో లేక సత్య మీద అనుమానంతోనో వచ్చారని నేను అనుకోవడం లేదు. మీ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఏం చేయాలో చెప్పండి. నాతో పాటురా అని చెప్పి కృష్ణని తనతో పాటు తీసుకుని వెళ్లాడు. కొంత దూరం వెళ్ళాక లక్ష్మికి ఫోన్ చేసి, అమ్మా, అత్తయ్య మావయ్యలని ఇంటికి రమ్మన్నానని అనుకున్నావు కదా, ఈ రోజు రమ్మని చెప్తావా? వాళ్ళతో మాట్లాడే పనుంది. ఏం మాట్లాడాలిరా వాళ్లతో నువ్వు? ఉన్నాయిలే అమ్మా, పాత లెక్కలు కొన్ని. వాటి గురించే. నువ్వు రమ్మని చెప్తావా లేదా? సరే చెప్తాన్లే కాని నువ్వు కాస్త తొందరగా ఇంటికొస్తావా? అమ్మాయి ఒంటరిగా ఉంది, బాధపడుతున్నట్టుగా కనిపిస్తుంది. అప్పటినుంచి ఏం తినలేదు కూడా. తన బాధని దూరం చేసే దారి దొరికిందిలే అమ్మా. నేనొస్తున్నాను. నువ్వు అత్తయ్య మావయ్య వాళ్ళని వెంటనే రమ్మని చెప్పు. లక్ష్మికి తన కొడుకు ఏం చేస్తున్నాడో అర్థం కాకపోయినా ఎదురు ప్రశ్నలు వేయకుండా ఉదయ్ చెప్పినట్టుగా వియ్యంకుల వాళ్లకి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పింది. అనుకున్నట్టుగానే 2-3 గంటల్లో సత్య వాళ్ల తల్లిదండ్రులు ఇంటికొచ్చారు. బాబు, ఏదో మాట్లాడాలని రమ్మన్నారట. ఇంత అర్జెంటుగా ఏం మాట్లాడాలి? ప్రశాంతంగా రేపు ఎల్లుండో వీలు చూసుకుని వచ్చేవాళ్ళం కదా. ఉదయ్ ఏమీ మాట్లాడకుండా గదిలోకి వెళ్లి సత్యని బయటకి తీసుకునొచ్చాడు. తానెవరో మీకు గుర్తుందా అత్తయ్య? అయ్యో, అలా మాట్లాడతావేంటి పాపు? మా కూతురు మాకు గుర్తుండకపోవడమేంటి? మీ కూతురు మీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇలా మౌనంగా ఏదో కోల్పోయిన దానిలా ఎప్పుడు బాధపడుతూనే ఉండేదా? లేదు బాబు, సత్య చాలా చెలాకి పిల్ల. ఎప్పుడూ గలగలా మాట్లాడుతూ ఇంట్లో సంబరంగా ఉండేది. మీ అమ్మాయి వేరే అబ్బాయిని ఇష్టపడిందన్న విషయం మీకు తెలుసా? రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? అమ్మా, కాసేపు నువ్వు మాట్లాడకుండా ఉంటావా? ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. మీరెవరూ జోక్యం చేసుకోకపోతేనే బాగుంటుంది. మీరు చెప్పండి అత్తయ్య, మీ అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమించిన విషయం మీకు తెలుసా లేదా? అంటే అది బాబు, అది... అయినా ఇప్పుడు ఆ విషయం ఎందుకు బాబు? అయిపోయిందేదో అయిపోయింది కదా. ఉదయ్ వెంటనే లేచి వేరే గదిలో ఉన్న కృష్ణని బయటకి తీసుకునొచ్చాడు. కృష్ణని ఒక్కసారిగా ఎదురుగా చూసిన సత్య ఆశ్చర్యపోయింది. కొద్ది క్షణాల్లోనే తేరుకుని, మోసగాడు, వీడు మోసగాడు. అసలు వీడిక్కడికెందుకొచ్చాడు? చంపేయాలి వీణ్ణి. అల్లుడు, నువ్వేం చేస్తున్నావో ఆలోచించే చేస్తున్నావా? నేను ఆలోచించే చేస్తున్నాను మావయ్య. మీలా వాళ్ళకి వీళ్ళకి లంచాలిచ్చి ఒక కుర్రాన్ని పోలీస్ స్టేషన్ పాలు చేయలేదు. కూతురికి ఇష్టం లేని పెళ్లి చేసి తన జీవితాన్ని మాత్రమే కాదు, చేసుకునేవాడి జీవితాన్ని మెంటల్గా దెబ్బతీయాలని కూడా అనుకోలేదు. నేనేం మాట్లాడుతున్నానో అర్థమై ఉంటుంది కదా మావయ్య. ఉదయ్, మీకు కృష్ణ గురించి ఎలా తెలిసింది? మా నాన్న ఏం చేశాడిందులో? ఇప్పుడు మనం ఉన్న పొజిషన్ని మీ నాన్న మన పెళ్లికి ముందే డిసైడ్ చేశాడు. నువ్వు ఫోన్ చేస్తుంటే మాట్లాడింది కృష్ణని, కాని మాట్లాడించింది మీ నాన్న. మీ నాన్న కృష్ణని మనుషులని పెట్టి కొట్టించి నైటే వదిలేశాడు. అందుకే కృష్ణ ఫోన్ కలవటం లేదు. అంతేనా కృష్ణ? కృష్ణ అవునన్నట్టు తలూపి తలదించుకున్నాడు. అరే ఉదయ్, ఏం జరుగుతుందిరా ఇక్కడ? నాకు భయంగా ఉందిరా. నువ్వు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని పెళ్లి చేస్తే అమ్మాయేమో ఏమీ మాట్లాడకుండా ఉంటే కొత్త కథ మారుతుందేమో అనుకున్నాను కాని ఇలా ప్రేమ పంచాయతంటూ ఇదంతా ఏంటో నాకేం అర్థం కావటం లేదురా. అసలు వాళ్ళ నాన్న చేసిన విషయాలన్నీ నీకెలా తెలుసు? అసలు ఆ పిల్లాడి దగ్గరికి నువ్వెందుకెళ్ళావు? అమ్మా, ఇంటికి భార్య వస్తే కొత్త వస్తువు కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చినట్టు కాదు కదమ్మా. ఇంటికొచ్చిన అమ్మాయికి కూడా ఒక మనసు ఉంటుంది కదా. మగాన్ని కదా,
బలంతో ఏదైనా అన్నేయొచ్చు అనుకుంటే ఎలా? మనసులో ఒకడున్నాడని తెలిసి కూడా సంసారం చేయడం అంటే చచ్చిన శవాన్ని లేపి చంపడం లాగానే ఉంటుంది. శవంతో సంసారం చేయలేం కదమ్మా. అందుకే తన మౌనానికి అసలు కారణం ఏంటని తెలుసుకున్నాను. ఆ కారణం ఇంతవరకు దారితీసింది. అదంతా తెలుసుకుని నువ్వేం చేస్తావురా? మనసు పాడు చేసుకోవడం తప్ప ఇప్పుడు దీంతో నువ్వేం సాధించావు? ప్రశాంతత. సత్య నాతో ఉండలేకపోతుందేమో అనుకున్నాను, కానీ తన ప్రపంచంలోనే నేననేవాణ్ణి లేను. తనింకా కృష్ణ దగ్గరే ఉంది. తన ప్రపంచంలో కృష్ణ మాత్రమే ఉన్నాడు. తన మౌనానికి బాధకి కారణం నువ్వు కాదని తెలిసింది సరే, ఇప్పుడేం చేద్దామన్రా? బాబు, మీరనుకున్నట్టు మావయ్య చేసింది తప్పే కాదనను. కాని ఇంటి గుట్టు బజార్లో పాడేసుకోవడం ఎందుకు చెప్పు? తప్పని ఒప్పుకుంటున్నాం కదా. ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం బాబు. ఏంటత్తయ్యా, ఇంతటితో వదిలేయాలా? వదిలేయటమంటే సత్య దగ్గరికి వెళ్ళి, అమ్మా సత్య, ఇప్పటివరకు జరిగిందంతా గుర్తుతే నీ ప్రేమాదోమ అన్ని మర్చిపోయి ఏమీ లేనట్టు నాతో సంసారం చేయమని చెప్పాలా? సరే, అది కూడా పోనివ్వండి. మావయ్య వేరే అమ్మాయితో క్లోజ్గా మాట్లాడుతున్నాడే అనుకోండి. ఆ విషయం మీకు తెలిస్తే మీరేం చేస్తారు? ఏంటి బాబు, నోటికేదొస్తే అది మాట్లాడమేనా? మాట్లాడే ముందు కాస్త ఆలోచించుకోవాలి కదా. ఆయన అలాంటివారు కాదు. అందుకే అనుకోమని చెప్తున్నాను. ఏం చేస్తారో చెప్పండి. నీలదీసి అడుగుతాను. నాతో సంసారం చేస్తూ వేరే అమ్మాయిని ఎలా చూస్తాడు? అది తప్పు కదా. తప్పే కదా అత్తయ్యా. మరి మీ కూతురు విషయంలో ఎందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు? తన మనసులో ఉంది కృష్ణ. మరి నాతో సంసారం చేయడం తనకిష్టమే ఉంటుందంటారా? పుష్ప మారు మాట్లాడకుండా నిల్చుండిపోతుంది. అల్లుడు గారు, ఇంటికి పిలిచి మరి మర్యాద చేశావు. నువ్వేదో సంఘ సంస్కర్త అనుకుంటున్నావేమో. నువ్వనుకున్నది ఎలా జరుగుతుందో నేను చూస్తాను. నీకు నా గురించి తెలుసుంటే పరువు కోసం నేను ఎంతవరకు వెళ్తానో అర్థమవుతుంది. నాకు పరువు పోయే పని ఏది జరిగినా అల్లుడు కూతురు అని కూడా చూసేది లేదు. జాగ్రత్త. పదవే అని భార్య పుష్పని తీసుకుని వెళ్ళిపోయాడు. ఉదయ్, నీ ఆలోచన సరిగ్గానే ఉన్నా ఈ ప్రపంచం నీ నిర్ణయాన్ని తప్పే పడుతుందిరా. ప్రపంచం దాకా ఎందుకు? మాక్కూడా నువ్వు చేసిన పని నచ్చడం లేదు. నాన్న, నాకు మీ అందరి పరువు కన్నా ఒక ఆడపిల్ల మనసే ముఖ్యం. నేను నా నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోలేను. సత్య, కృష్ణ, పదండి అని వాళ్ళిద్దర్నీ బయటికి తీసుకుని వెళ్ళిపోయాడు ఉదయ్. తన భార్యని తాను ప్రేమించిన వాడికిచ్చి పెళ్లి చేయాలనుకున్న ఉదయ్ ఇంట్లో వాళ్లందర్నీ ఎదిరించి సత్యని, కృష్ణని బయటకు తీసుకుని వచ్చాడు. ఉదయ్, నాకీ పరిస్థితులు చూస్తుంటే కాస్త భయంగానూ కంగారుగానూ ఉంది. మనసంతా గజిపిచి గందరగోళంగా ఉంది. సత్య, నేనున్నాను కదా, నువ్వేం భయపడకు. మనకి పెళ్లైన మొదటి రోజే నేను నీకు మాటిచ్చాను, గుర్తుందా? నీ ఇష్టాన్ని నేనెప్పటికీ కాదనలేనని. అందుకే ఇప్పుడు నీకిష్టమైన వాడినిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నాను. సార్, సాధారణంగా తన భార్య వేరే వాడితో మాట్లాడిందని తెలిస్తేనే తన మీద అనుమానపడి జీవితాలని నాశనం చేసే భర్తలున్నారు ఈ రోజుల్లో. అలాంటిది మిమ్మల్ని పెళ్లి చేసుకున్నమ్మాయి గతంలో ఎవ్వరినో నాలాంటి అనామకుణ్ణి ప్రేమించిందని తెలిసి ఇంట్లో అందరినీ ఎదిరించి మమ్మల్ని కలపాలని చూస్తున్న మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావటం లేదు సార్. మిమ్మల్ని చూస్తుంటే ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో ఉన్నారా అని అనిపిస్తుంది. చాలా థ్యాంక్స్ సార్. ఇంతకన్నా ఇంకేం చెప్పలేకపోతున్నా. ఇంత చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ నాకొక మాట ఇస్తావా కృష్ణ? చెప్పండి సార్, మీకోసం ఏదైనా సరే. నేను పెళ్ళంటే అంతగా ఇష్టంగా లేనప్పుడు మా అమ్మ నాన్న నాకు సత్య ఫోటో చూపించారు. అప్పుడే నాకు సత్య నచ్చింది. అప్పుడే తన ఫోటో నా ఫోన్ వాల్పేపర్గా పెట్టుకోవాలని అనుకున్నాను. కానీ పెళ్ళవకముందే ఒక అమ్మాయి ఇష్టం కూడా తెలుసుకోకుండా అలా చేయకూడదని ఆలోచించి ఆగిపోయాను. తన మెళ్ళో తాళి కట్టిన మరుక్షణమే నా ఫోన్ వాల్పేపర్గా ఫోటో పెట్టుకున్నాను. తనని మా అమ్మలా చూసుకోవాలని అనుకున్నాను. తన కోసం ఏదైనా కాదనకుండా, తనకు కష్టం అనేది తెలియకుండా చూసుకోవాలని అనుకున్నా. ఇప్పుడు తనని నీ దగ్గరికి తీసుకురావడానికి కూడా కారణం అదే. తనని ఏ కష్టం రాకుండా చూసుకుంటానని మాటిస్తావా? అయ్యో సార్, మీరు ఇంతలో చెప్పాలా? తను నా ప్రాణం సార్. తనని మీ ఎంత గొప్పగా ప్రేమించగలనో లేదో అని నాకు తెలియదు, కానీ తన కంటికి కన్నీటి చుక్క రాకుండా చూసుకుంటాను అని మాటిస్తున్నాను మీకు. చాలా సంతోషం కృష్ణ. చలో చలో చలో. సత్యవాళ్ళు నాన్న బెదిరింపులు చూశారు కదా, అతని బలగం చాలా పెద్దది. మనం ఇక్కడే ఉన్నామని తెలిస్తే మనల్ని ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నించొచ్చు. మీరిక్కడ ఉండటం అంత సేఫ్ కాదు కాబట్టి మిమ్మల్ని వేరే ఎక్కడికైనా తీసుకెళ్తాను. మా నాన్న పరువు కోసమే బ్రతికే మనిషి. మీరేమో మమ్మల్ని వేరే ప్లేస్కి పంపిస్తానంటున్నారు. కాని మీరెక్కడుంటారు? మీరెక్కడున్నా మా నాన్న మిమ్మల్ని ఏదో ఒకటి చేయకుండా వదిలిపెట్టాడు. మీరు కూడా మాతో వచ్చేయండి. ఇక్కడ పరిస్థితులు సెట్ అయ్యాక తిరిగి రావచ్చు. లేదు, మా అమ్మ నాన్నల్ని వదిలేసి నేను ఎక్కడికి రాలేను. మీకేం కాకుండా ఉంటే నాకు అంతే చాలు. ఒక పని చేద్దాం. నాకు నేపాల్లో ఫ్రెండ్స్ ఉన్నారు. నేపాల్ వెళ్ళడానికి వీసా అవసరం లేదు. మీ దగ్గర పాస్పోర్ట్స్ అయితే ఉన్నాయి కదా? ఉన్నాయి. కానీ మీరు నా గురించి ఆలోచించేంత టైం ఉందా ఇప్పుడు? అనవసరంగా మాట్లాడిందే మాట్లాడుతున్నారు. సరే, మీ పాస్పోర్ట్స్ మీ దగ్గర ఉన్నాయి కదా? నాది రూమ్లో ఉంది, వెళ్ళి తీసుకొద్దామా? సరే అని అందరూ కలిసి
కృష్ణ రూమ్ దగ్గరికి వెళ్లేసరికి సత్య తండ్రి రూమ్ బయట కూర్చొని ఉన్నాడు. బాబు, నువ్వేం చేస్తున్నావో ఒకసారి చెప్తావా? మావయ్య, మీ అమ్మాయిని మా ఇంటికి పంపించాక మా ఇద్దరి మధ్య పర్సనల్ లైఫ్లో దూరటం మీకంత మంచిది కాదు. బాబు, నువ్వు నీ భార్య ప్రేమించిన వాడికి ఇచ్చి పెళ్లి చేసి నలుగురిలో హీరో అవ్వాలనుకుంటున్నావేమో నాకు తెలీదు. కాని ప్రపంచం ఎప్పుడూ నిన్ను హీరోలాగా చూడదు. చేతగాని మొగుడు కాబట్టే పెళ్ళం వెళ్లిపోయిందని అంటారు. అమ్మాయి ప్రేమించిందని తెలిస్తేనే వాడు పెళ్లి వరకు బయటకు రాకుండా చేయగలిగిన నేను ఇంత జరుగుతుంటే ఏం చేయలేనని ఎలా అనుకుంటావు నువ్వు? నేను కేవలం ఆలోచిస్తుంది నీ గురించే. నువ్వేమీ తెలియని అమాయకుడివి. ఎవరేది చెప్పినా నిజమని నమ్మే పిల్లాడివి. నీ దగ్గర ఉండలేని సత్య వేరే ఎవరి దగ్గర ఎలా ఉండగలదు? ఇందరు బాధలు అర్థం చేసుకున్న నువ్వు ఒక తండ్రిగా నా బాధ కూడా అర్థం చేసుకుంటే మంచిది బాబు. లేదు మావయ్య, తన మనసుకి ఇష్టం లేని ఏ పనిని నేను చేయలేను. దీన్ని మీరు ఇంతటితో వదిలేయటం మంచిది. వయసు అయిపోతుంది కదా, అనవసరంగా ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోవడం మంచి విషయం కూడా కాదు. బాబు, ఇంకా తప్పడం లేదు. నా పరువుకు నువ్వే అడ్డుపడుతున్నావు. మంచి మాటల్లో చెప్తే నీకు అర్థం కావడమే లేదు. నన్ను క్షమించు బాబు అని అనగానే ఇద్దరు వ్యక్తులొచ్చి ఉదయ్ మొహానం మూసుగేసి కార్లోకి లాక్కెళ్లారు. సత్య, నీ తండ్రి గురించి నువ్వు ఆలోచించింది ఇంతేనా? ఇన్నేళ్లు పెంచిన మాకు నీకు ఎలాంటి భర్తనివ్వాలో తెలీదంటావా? చిన్నప్పుడు మీ అమ్మ నేను మాకు అబ్బాయి కావాలని ఎంతగా అనుకున్నామో కాని నువ్వు పుట్టావు. మేమేమైనా నీకు తక్కువ చేశామా? కొడుకైనా కూతురైనా మా పిల్లలే కదా అని నిన్ను ఏ లోటు రాకుండా చూసుకున్నాం. కాని నువ్వు మా గుండెల మీద తన్నేలా ప్రవర్తిస్తే ఎంత బాధగా ఉంటుంది చెప్పు తల్లి. నాన్న, నువ్వన్నంటే మీరు అబ్బాయి కావాలనుకుంటే అమ్మాయిగా నేను పుట్టాను. దేవుడి రాత అనుకున్నారు. నన్ను అల్లారు ముద్దుగా చూసుకున్నారు కదా. ఇప్పుడు కూడా మీరు నాకు ఉదయ్తో పెళ్లి చేయాలని అనుకున్నారు. నేను కృష్ణ కావాలి అంటున్నాను. కృష్ణనే మీ అల్లుడిగా దేవుడు రాశాడని సర్దుకుపోవచ్చు కదా. చిన్న లైఫ్ నాన్న. ఎందుకు నాన్న దీన్నింత కాంప్లికేట్ చేస్తున్నారు? మీరు చేస్తున్న ఈ ఇష్యూ బ్రెయిన్లో నుంచి పోవడానికే కొన్నేళ్లు పడుతుంది. అంతలోపు సగం జీవితం అయిపోతుంది. పాయింట్ లేని విషయం గురించి ఏళ్లకేళ్లు జీవితం పాడు చేసుకోవడం అవసరమంటావా నాన్నా? నాకే నీతులు చెప్తున్నావా? మీరెప్పటికీ మారరు. మీకు పెద్దోళ్ల మాటలు, పరువు, మర్యాదల కంటే పనికిరాని ప్రేమే ముఖ్యం. ఆ ప్రేమే లేకుండా చేస్తే సరిపోతుంది అని ఆవేశంగా కృష్ణ వైపు పరిగెత్తాడు. ఉదయ్ ఎలాగోలా తన ముసుగుని విప్పుకొని పరిగెత్తుకుంటూ వచ్చి రాజేందర్ని గట్టిగా పట్టుకున్నాడు. బలంగా పక్కకి నెట్టేశాడు. ఇంకెప్పుడండి మీరు మారుతారు? ఇప్పుడు ఆవేశంతో మీరు అతన్ని ఏదైనా చేస్తే అంతా అయిపోతుందా? ప్రేమించిన మనిషికి కళ్ళు ముందు ఏదైనా జరిగితే చూసి తట్టుకోగలరా? అతన్నేదైనా చేసి మీరు జైలు పాలైతే అప్పుడు పోదా మీ పరువు? పరువు పేరుతో ప్రేమల్ని దూరం చేసి దారుణాలకు పాల్పడిన వాళ్ళని ఎంతో మంది గురించి విన్నాం, వార్తల్లో చూసాం. కాని ఇప్పుడు కళ్ళ ముందు చూస్తున్నాం. ఛీ, మీలాంటి వాళ్లకి ఎప్పటికీ ప్రేమలు అర్థం కావు. పరువు మర్యాదల కోసం ప్రాణాలు చేసే మనుషులు ఇంకా నా చుట్టూ ఉన్నారంటే నాకే అసహ్యంగా అనిపిస్తుంది. పద సత్య, ఇతనేం చేస్తాడో నేను చూస్తాను. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇద్దర్నీ నేరుగా పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్లాడు. మేడం, వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు. కానీ వీళ్ళ నాన్న చంపాలని చూస్తున్నాడు. వాళ్ళ నాన్న నుంచి మీరే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను మేడం. సరే సరే సరే, నేను చూసుకుంటాను. ఇంతకీ మీరెవరు? వీళ్ళకేమవుతారు? నేను సత్య అదే వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్. అందుకే నేను వీళ్ళంటే వచ్చాను. మీరే ఎలాగైనా హెల్ప్ చేయండి మేడం. సరే, వీళ్ళిద్దరినీ కొద్ది రోజుల పాటు మీ ఇంట్లోనే ఉంచండి. మీ ఇంటికి కానిస్టేబుల్తో ప్రొటెక్షన్ ఇప్పిస్తాను. మేడం, మరి పెళ్లి? మేడం, ఈ టెన్షన్లో పెళ్లి చేసుకుంటే మా వాళ్ల కోపం ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. కొద్ది రోజులు చూద్దాం. మా వాళ్ల మనసు మారి పెళ్లి కొప్పుకుంటారేమో అని. ఒక ఆడపిల్లగా మా అమ్మ నాన్న సమక్షంలో పెళ్లి చేసుకోవాలని నాకు కూడా ఉంటుంది కదా మేడం. కొద్ది రోజులంటే కొద్ది రోజులే మేడం. తర్వాత మీరెలా అంటే అలానే. ఒక ఆడపిల్లలా ఆలోచిస్తే తన బాధ నాకు అర్థమవుతుంది. వారం రోజులు ఉదయ్ మీ ఇంట్లో వీళ్లనుంచు. పోలీస్ ప్రొటెక్షన్ ఎలాగో ఉంటుంది కదా. మేము కూడా వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి చూస్తాం. అప్పటికీ వాళ్ళు ఒప్పుకోకపోతే తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. మీ ఐడెంటిటీ ప్రూఫ్స్, ఫోన్ నంబర్స్, అలాగే మీ పేరెంట్స్ ఫోన్ నంబర్స్ ఇవ్వండి. పోలీస్ జీప్లో మీ ఇంటి దగ్గర మా డ్రైవర్ దింపేస్తాడు. మీరేం కంగారు పడొద్దు, మేం చూసుకుంటాం. పోలీస్ ఉన్నది కూడా అందుకే కదా. మేడం, మీలాంటి పోలీసులని చూసే మేడం మా ధైర్యం. మీలాంటి పోలీసులు ఉండటం వల్లే ఎవరిన్ని అన్యాయాలు చేసినా పోలీస్ సిస్టమ్ మీద ఇంకా రెస్పెక్ట్ పోకుండా ఉంది. చాలా థ్యాంక్స్ మేడం. తరువాత పోలీస్ అడిగిన వివరాలన్నీ ఇచ్చేసిన తర్వాత పోలీస్ జీప్లో ఉదయ్ వాళ్ల ఇంటి దగ్గర దిగబెట్టారు. ఇంటికెళ్లిన తర్వాత ఉదయ్ వాళ్ళిద్దర్నీ ప్రశాంతంగా ఒక చెట్టు కింద కూర్చోపెట్టి మాట్లాడుతున్నాడు. మీరేం భయపడద్దు, మీకు నేనున్నాను కదా, అంతా చూసుకుంటాను అని వాళ్లతో మాట్లాడుతూ ఉండగానే లక్ష్మి అక్కడికొచ్చి ఉదయ్ని తీసుకుని వెళ్ళింది. రే చిన్నా, ఏం చేస్తున్నావురా? నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరినో ప్రేమించిందని వాడితో పెళ్లి చేయాలని అనుకోవడమే కాకుండా వాణ్ణి తీసుకొచ్చి ఇంట్లో పెడతావా? ఇది నీకైనా పద్ధతిగా అనిపిస్తుందారా? ఇది మంచితనం కాదురా.
దీన్నసలు ఏమంటారో నీకే అర్థం కావాలి. ఇప్పటి వరకు నేను నువ్వేం చేస్తున్నా ఓపిక పట్టాను. ఇకపైన ఇలాంటి విషయాలు ఇంట్లో జరుగుతుంటే చూస్తూ నేనుండలేను. నీ అంత పెద్ద మనసు నాకు లేదు. మావన్నీ చిన్న చిన్న ఇరుకు మనసులు. కాసేపు నీ పెద్ద మనసుతో మా చిన్న చిన్న మనసుల్ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి ఇంట్లో నుంచి ఈ సంతని పంపించేయి. చివరిగా ఒక్క మాటరా, నిన్నగాక మొన్నొచ్చిన అమ్మాయి మనసు బాధపడకుండా ఉండటం కోసం ఇంతలా ఆలోచిస్తున్నావు. నువ్వే అనుకుని బతుకుతున్న మీ అమ్మా నాన్నలు నీ పనుల వల్ల బాధపడతారేమో అని ఎప్పుడైనా ఆలోచించావా? ఇప్పటికీ నువ్వు బాధపడతావనే లోపల ఎంత బాధున్నా చెప్పలేక చెప్తున్నాం తప్ప నీ పనికి అడ్డుపడటం లేదు. కాస్త మా గురించి కూడా ఆలోచించరా? నువ్వంటే కుర్రాడివి, తలదించుకున్నా వేరే ఎక్కడికో వెళ్లి తలెత్తుకోగలవు. కాని మేము వయసు మీద పడ్డవాళ్లం. ఇక్కడే ఉన్నాం, ఉంటాం కూడా. నీ అంత సులభంగా తలెత్తుకోలేం రచ్చిన్నా. ఇక ఏ నిర్ణయం తీసుకున్నా ఒకసారి ఆలోచిస్తే మంచిది. ఇంతకన్నా ఏం చెప్పలేను కూడా. ఇంటికొచ్చిన వాళ్లు శత్రువులైన భోజనాలు తిని వెళ్లమంటాం కదా, అరగంటలో భోజనాలకి ఏర్పాటు చేస్తాను, వాళ్లక్కూడా చెప్పు అని చెప్పేసి లక్ష్మి వంటగదిలోకి వెళ్లిపోయింది. రాంబాబు ఏమీ మాట్లాడకుండా హాల్లో కూర్చుని పేపర్ చదువుతూ ఉన్నాడు. కాని మొహానికి పేపర్ అడ్డుపెట్టుకుని బాధపడుతున్నాడన్న విషయం ఉదయ్కి అర్థమైంది. కాని అతనికేం చెయ్యాలో ఏం తోచలేదు. కృష్ణ, ఇదంతా ఏంటో నాకేమీ అర్థం కావటం లేదు. మనం ప్రేమకి ఇంతమంది అడ్డుపడటమేంటి? ప్రేమించిన మనకి లేని బాధ ఇంతమందికెందుకు? సత్య, నేనొక ప్రశ్న అడుగుతాను, నాకు సమాధానం చెప్తావా? ఖచ్చితంగా చెప్తాను కృష్ణ. ఏంటి? మీ నాన్న గురించి నీకు ముందే తెలుసు కదా, అలాంటప్పుడు నాకు ముందే చెప్పకుండా ఎందుకు దాచిపెట్టావు? దాచిపెట్టడానికి ఏముంది కృష్ణ? మా నాన్న కొంచెం కోపంగా ఉండేవాడు. అంతేకాని ఇలా ప్రవర్తిస్తాడని నేనెప్పుడు కలగన్నానా ఏంటి? అయినా ఇప్పుడేమైంది? ఇంకొక వారం రోజుల్లో మనం పెళ్లి చేసుకుంటున్నాం కదా. చేసుకుంటాం, అది సరే. కాని నా ప్రశ్న ఇంకా పూర్తవలేదు. మీ నాన్న ఇలాంటి వాడని నీకు పెళ్లికి ముందు తెలియకపోయినా పెళ్లి తర్వాతైనా తెలిసింది కదా. తెలిసిన తర్వాత కూడా ఇంకొక వారం రోజుల టైం ఎందుకు అడిగావు? ఈలోపు మీ నాన్న ఏదైనా చేస్తే ఏంటి మన పరిస్థితి? కృష్ణ, ఎందుకలా మొండిగా మాట్లాడుతున్నావు? మన స్వార్థం మనం చూసుకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఉదయ్ పరిస్థితేంటో ఆలోచించావా? మన కోసం కష్టపడినందుకు అతను మా నాన్న చేతిలో బలవ్వాలా? అలా అవ్వకూడదు కాబట్టి నేనీ నిర్ణయం తీసుకున్నాను. దీనివల్ల మా నాన్న ఎలా రియాక్ట్ అవుతాడని మనం ఒక అంచనా వేయగలం. సరే, నువ్వేదో ఆలోచించావు కదా, మళ్ళీ నేను దాన్ని తప్పని ప్రూవ్ చేయడం దేనికిలే. నువ్వు చేసిందే కరెక్ట్ అనుకుందాం. కరెక్ట్ అనుకుందామంటే నేను చేసింది తప్పనా నీ ఉద్దేశం? తప్పైతే కరెక్ట్ ఏంటో అప్పుడే చెప్పాల్సింది కదా. ఇప్పుడిదంతా అయ్యాక ఇప్పుడెందుకు మాట్లాడుతున్నావు కృష్ణ? నీతో గొడవ పడాలని నాకు ఉద్దేశం లేదు సత్య. అంటే నేను నీతో గొడవ పడుతున్నానా? అని సత్య అక్కడ్నుంచి లేచి తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంటుంది. ఆవేశంగా సత్య వెళ్లడం చూసిన ఉదయ్కి ఏమీ అర్థం కాలేదు. బయట ఉన్న కృష్ణ దగ్గరికి వెళ్ళాడు. కృష్ణ, ఏం జరిగింది? సత్య కోపంగా వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఏంటో సార్, తన మాటలు ఒక్కోసారి ఎవరికీ అర్థం కావు. చిన్న చిన్న విషయాలకే పెద్దగా రియాక్ట్ అవుతుంది ఒక్కోసారి. తనలా ఏమీ కాదు కృష్ణ, పరిస్థితులని అర్థం చేసుకుంటుంది, తెలివిగా ఆలోచించగలదు కూడా. సార్, మీరు తనని ఈ వారం 10 రోజుల నుంచి చూస్తున్నారు. నేను గత కొన్నేళ్లుగా చూస్తున్నాను. తన గురించి నేనే అంచనా వేయలేకపోతున్నాను. మీరెలా చెప్పగలరు? కరెక్ట్ కరెక్ట్ అని అనుకుంటూ లేచి వీధిలోకి వెళ్లాడు. వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేసి, రే రంజిత్, ఒకసారి కలుద్దామా? నేను కూడా మీ ఇంటి దగ్గరలోనే ఉన్నాను, ఆటో వస్తున్నాను, వెయిట్ చెయ్యి. కాసేపట్లోనే రంజితొచ్చాడు. అరే, కాసేపు ఎక్కడికైనా ఎవ్వరు లేని చోటుకు వెళ్దాంరా. ప్రశాంతంగా ఏ టెన్షన్ లేకుండా కాసేపైనా ఉందాం. నువ్వేదో పెంట పని చేశావని నీ ఎక్స్ప్రెషన్ లేని మోహన్ చూస్తేనే అర్థమవుతుంది. ఏ ఘనకార్యం చేశావో చెప్పిచావు. దారిలో చెప్తానులే కాని పద అని రంజిత్ బైకెక్కాడు ఉదయ్. దారిలో వెళ్తూ వెళ్తూ జరిగిన కథంతా చెప్పాడు. రంజిత్ ఒక నిర్మానుష్య ప్రదేశంలో బండి ఆపి, పిచ్చి పట్టుదరా నీకు? రోజు రోజుకి పిచ్చోళ్ళ తయారవుతున్నావు నువ్వు. నీ పెళ్ళం గతంలో కొన్ని ప్రేమిస్తే నువ్వు వాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం ఏంట్రా? ఇది గొప్పతనం అవ్వదురా ఉదయ్, బ్రోకరిజం అంటారు. మధ్యస్థమితం సరిగ్గా లేని వాళ్ళు కూడా ఇలా చేయరు. నీకు మెదడులో ఉన్న అన్ని నరాలు బానే ఉన్నాయి కదా, ఏమైంది నీకు అసలు? కాదురా, సత్య కృష్ణని గతంలో ప్రేమించడం కాదు, ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉంది. అతని మీద ఇంకా తను ఇష్టంగానే ఉంది. సరే, తను కృష్ణని ప్రేమిస్తుంది నిజమే. వాళ్లని కలపాలని చూస్తున్నావు, బానే ఉంది. మరి నువ్వు సత్యని ప్రేమించడం అబద్ధమా? నీది దొంగ ప్రేమనా లేక ఇంకేమైనానా? సత్య కూడా కృష్ణని ప్రేమిస్తుంది కదరా. నేను తనని ప్రేమిస్తున్న విషయం సత్యకి ఎప్పటికీ తెలీదు, తెలియకూడదు కూడా. నీ పద్ధతులేంటో నీ విధానాలేంటో ఎవరికీ అర్థం కావు. కనీసం నీకు అర్థమైనా బాగుండేది. మీ అమ్మ నాన్న ఎలా బాధపడుతున్నారో ఒక్క నిమిషం నువ్వు ఆలోచిస్తే అసలు విషయమేంటో నీకు అర్థమయ్యేది. కాని నువ్వు అలా చేయలేవు. ఎందుకంటే అమ్మాయే అమ్మ నాన్న కంటే ముఖ్యం కదా.
వాళ్ళేమైపోతే మనకేంటి? మనం ప్రేమించిన అమ్మాయి ముందు మనం గొప్పోళ్ళమనిపించుకోవాలి అంతే. పెళ్లి చేసుకున్న అమ్మాయిని వేరే వాడికిచ్చి పెళ్లి చేయాలనుకొని నువ్వేదో గొప్ప త్యాగపురుషుడివి అనుకుంటున్నావు చూడు. ఇది కాదు త్యాగం, ప్రేమ అంటే. నిన్నేమంటే నువ్వేమనుకుంటావో, తర్వాత ఏమైపోతావో అని ఇంట్లో క్షణక్షణం లోపల కుమిలిపోతున్నారు చూడు మీ అమ్మ నాన్న. వాళ్లదిరా అసలైన త్యాగం, ప్రేమ. నీకివి చెప్పి కూడా శుద్ధ దండగ. ఎందుకంటే ఇది ఈ జన్మకి నీకు అర్థం కాదు. రంజిత్ తరువాత ఏం మాట్లాడలేదు. ఉదయ్ కూడా ఏమీ మాట్లాడకుండా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు. చాలాసేపటి తర్వాత రంజిత్ని ఉదయ్ మాట్లాడిస్తూ, అమ్మా నాన్న బాధపడుతున్నారు, అది నాకు కూడా అర్థమవుతుంది. కానీ ఏం చేయగలనరా? చూస్తూ చూస్తూ వాళ్ళిద్దరిని విడదీయలేను కదా. ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు. చేసిందంతా చేసి ఇప్పుడు ఏం చేయమంటావని అడుగుతున్నావా? ఇప్పటికీ నువ్విచ్చిన వరాలు, హామీలు చాలు. ఇకపై ఏమీ ఇవ్వకు. జరిగేదేదో జరుగుతుంది అంతే. తరువాత చాలాసేపు వాళ్ళు అక్కడే గడిపేసి ఇళ్లకు వెళ్లిపోయారు. అలా 2-3 రోజులు గడిచిపోయాయి. ఒకరోజు రాజేందర్ నేరుగా ఉదయ్ ఇంటికొచ్చాడు. చూడండి, మీరిక్కడ గొడవ పెట్టడానికో లేక వీళ్ళిద్దరిని విడదీయడానికో వస్తే మాత్రం వెంటనే వెళ్ళిపోండి. ఎందుకంటే ఈ ఇల్లు పోలీసు వాళ్ల కంట్రోల్లో ఉంది. మీరేం చేయాలనుకున్నా వెంటనే కటకటాల పాలవ్వటం ఖాయం. లేదు బాబు, నువ్వనుకుంటున్నట్టు నేనెవ్వరిని విడదీయడానికి కాని గొడవ చేయడానికి కాని రాలేదు. మీ పెద్దోళ్లతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. సరే, నాన్న బయటకు వెళ్ళాడు. రావడానికి సాయంత్రం అవ్వచ్చు. అమ్మ లోపలే ఉంది, వెళ్ళి మాట్లాడండి. అన్నయ్య, మీరెప్పుడొచ్చారు? రండి రండి, లోపలికి రండి. ఎండన పడొచ్చారు, కాస్త మజ్జిగ తాగుతారా? నీ చేత్తో చల్లని మంచినీళ్ళు ఇచ్చినా పర్వాలేదమ్మా. కొద్ది క్షణాల్లోనే లక్ష్మి చల్లని మజ్జిగ తీసుకుని వచ్చింది. ఆ గ్లాస్ చేతికి తీసుకుంటూ రాజేందర్ లక్ష్మితో, అమ్మా, నేను నీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. చెప్పండన్నయ్యా, దేని గురించి? కొంపదీసి నా కొడుకు గురించా? అవునమ్మా, ఉదయ్ గురించే మాట్లాడాలని వచ్చాను. చెప్పడానికే నాకు ఇబ్బందిగానే ఉంది, కానీ తప్పడం లేదు. వినడానికి మీకు కూడా కాస్త అసౌకర్యంగా అనిపించొచ్చు, కానీ ఆలోచిస్తారని చెప్తున్నాను అంతే. అయ్యో, పర్వాలేదు, చెప్పండన్నయ్యా. అమ్మా, నేనేం జరిగిందంటే మీ వదిన. వదినకేమైంది? ఏవండి, మీరు కోపం తెచ్చుకోనంటే ఒక మాట చెప్పనా? ఏం చెప్పాలనుకుంటున్నావు పుష్ప? కోపడంలే, చెప్పు. అంతా జరిగిన తర్వాత చూస్తుంటే ఉదయ్ మనం చేయని పనిని మన స్థానంలో ఉండి చేస్తున్నాడేమో అనిపిస్తుందండి. పెళ్లికి ముందు అమ్మాయి మనకి తన ప్రేమ గురించి చెప్తుంటే మనం వినకుండా తనని బలవంతంగా ఉదయ్కిచ్చి పెళ్లి చేశాం. కాని ఉదయ్ మాత్రం ఒక భర్తలా కాకుండా తల్లిలా, తండ్రిలా ఆలోచించి అమ్మాయికి నచ్చిన అబ్బాయితో పెళ్లి చేయాలని చూస్తున్నాడు. అతనికి కూడా తెలివుంది కదా. సమాజం ఏమనుకుంటుందో, నలుగురు ఏమనుకుంటారో, అమ్మ నాన్నలు బాధపడతారని వదిలేసి మన అమ్మాయి కోసం ఇంతలా తాపత్రయపడుతున్నాడంటే వాళ్ల ప్రేమ మీకు అర్థం కావటం లేదా అండి? మనమెలాగూ వాళ్ళిద్దరినీ కలవకుండా ఆపలేమని అర్థమవుతుంది. అలాంటప్పుడు వాళ్లు కలవడాన్ని ఒప్పుకుంటే సరిపోతుంది కదా. కట్టుకున్న భర్తకే లేని బాధ కూతురు సంతోషంగా ఉంటుందంటే మనకెందుకు చెప్పండి? మీకు మాట్లాడ్డానికి ఏదైనా ఇబ్బందిగా ఉంటే నేనెళ్ళి మాట్లాడేసొస్తాను. లేదులే పుష్ప, నేనే వెళ్తాను. వాళ్ళిద్దరినీ మాటలతో నేను చాలా ఇబ్బంది పెట్టాను. క్షమాపణలు చెప్పే పని కూడా ఉంది, అది కూడా పూర్తి చేసుకుని వస్తాను. ఆ పశ్చాత్తాపంతో ఇలా మీ ముందుకొచ్చి ఉన్నానమ్మా. ఇక మీ మీద నాకు ఎటువంటి కోపం లేదు. నీ కొడుకులాంటి వాడు ఎన్ని పుణ్యాలు చేసుకుంటే పుడతాడో తెలుసా? నువ్వు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇలాంటి కొడుకును కన్నావు. ఇలాంటి మనిషి ఊరికొక్కడున్నా చాలమ్మా, ఆ ఊరు బాగుపడిపోతుంది. మీరు చెప్పాలనుకుంటుంది నాకు అర్థమైందన్నయ్యా. మీ కూతుర్ని కూడా మాటలతో చాలా బాధ పెట్టారు. తనతో ఒకసారి మాట్లాడి తనని నెమ్మదిపరచండి అలాగేనమ్మా అంటూ తన కూతురున్న చోటుకి వెళ్తాడు. సత్య, కృష్ణ ఒకే దగ్గర ఉండటం చూస్తాడు. వెంటనే వాళ్ల దగ్గరికి వెళ్లి, అమ్మా తల్లి, ఆవేశంలో ఏదేదో చేసేశాను, ఏమేమో మాట్లాడాను. నన్ను క్షమిస్తావు కదా తల్లి? బాబు, నిన్నైతే క్షమించమని అడిగే హక్కు కూడా నాకు లేదు. చాలా హింస పెట్టాను. ఇంకెప్పుడూ అలాంటి పొరపాటు జరగదు. అంకుల్, మనకి క్షమాపణలేందుకు చెప్పండి? మనమెవ్వరం ఏది చేసినా సత్యం మీద ఉన్న ప్రేమతోనే కదా. ఆ విషయాలు నేనెప్పుడూ మర్చిపోయాను. మీరు కూడా మర్చిపోతే మంచిది. నాన్న, నాకు నీ మీద నమ్మకముంది నాన్న. ఎప్పటికైనా నువ్వు నా ప్రేమని అర్థం చేసుకుంటావని. అందుకోసమే పెళ్లి వెంటనే చేసుకోకుండా వారం రోజులు టైం అడిగాను. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అంటూ వెళ్లి తండ్రిని కౌగిలించుకుంది సత్య. ఇదంతా దూరం నుంచి చూస్తున్న ఉదయ్కి ఒకవైపు బాధగా ఉన్నా ఇంకోవైపు సంతోషంగా ఉంది. కాసేపటికి రాజేందర్ ఉదయ్ దగ్గరకొచ్చి మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే కృష్ణ సత్య మధ్య సంభాషణ వేరేలా ఉంది. సత్య, నాకొక డౌట్. పెళ్ళయ్యాక కార్యాలు ఎన్ని రోజుల తర్వాత ఉంటాయి? లేదంటే పెళ్ళయ్యాక సాయంత్రానికే కార్యక్రమం కానిచ్చేయొచ్చా? ఏయ్, పెళ్ళే అవ్వలేదు, అప్పుడే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? కొన్ని కమ్యూనిటీస్లో
పెళ్లి రోజు లేదా తరువాతి రోజే శోభన ముహూర్తం ఉంటుంది. మన దాంట్లో అలా ఉండదు. కాని సిగ్గేస్తుందిరా. నేనే చెప్పాలా? ఆన్సర్ ఇంకెవరినైనా అడగొచ్చు కదా. ఇంకెవరిని అడగలను? ఆయన నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా. అన్నట్టు మీ ఇద్దరికి మధ్యలో ఏం జరగలేదో ఏంటి? ఆ మాటలకి సత్య కోపంగా లేచి కృష్ణని చెంపపై ఒక్కటి కొట్టి ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది. ఆ తంతు చూసిన ఇంట్లో వాళ్లందరూ నోరెళ్లబెట్టి చూస్తున్నారు. సత్య కృష్ణని కొట్టేసి వెళ్లిపోయిన తర్వాత రాజేందర్ మాట్లాడించడానికి కృష్ణ దగ్గరికి వెళ్తుండగా ఉదయ్ ఆపాడు. ఆగండి మావయ్య, అక్కడ ఏది జరిగినా పర్సనల్ మ్యాటర్. ఏ విషయంలో అయినా ఇద్దరి మధ్య మూడో వ్యక్తి దూరినప్పుడే గొడవ పెద్దదవుతుంది. వాళ్ళని అలా వదిలేయండి. కాసేపట్లో వాళ్లే కలిసిపోతారు. అంతేంటవా? కాని అమ్మాయి కోపంగా లోపలికి వెళ్ళింది కదా. తానేమైనా అనుమానాలు వద్దు మావయ్య, నేను డీల్ చేస్తాను. వెయిట్ అని కృష్ణ దగ్గరికి వెళ్లి, కృష్ణ, ఫుడ్ రెడీగా ఉందని అమ్మ పిలుస్తోంది. మీరిద్దరు కూడా వచ్చేయండి. అమ్మ పాల ప్యాకెట్ తొమ్మిది, నేను తీసుకుని వచ్చేస్తాను అని చెప్పేసి వెళ్లిపోయాడు. కృష్ణ సత్య ఉన్న గది దగ్గరికి వెళ్లి కిటికీ నుంచి చూస్తుంటే సత్య బాధపడుతూ కనిపించింది. కృష్ణ సత్య దగ్గరికి వెళ్లకుండా ఇంట్లోకి వెళ్లి కూర్చున్నాడు. కాసేపటికి ఉదయ్ పాల ప్యాకెట్తో తిరిగొచ్చాడు. ఏంటి కృష్ణ, సత్య రాలేదా బయటకు? ఏమో, తనిష్టం కదా. మనమెలా బలవంతం చేస్తాం చెప్పండి? నేనిలా ఎవరినీ ఫోర్స్ చేయలేను. కావాలంటే మీరు పిలిచి చూడండి. కృష్ణ మాటలకి తల గింగిరాలు తిరిగింది ఉదయ్కి. చేసేది కూడా ఏమీ లేక తానే స్వయంగా సత్య దగ్గరికి వెళ్లాడు. సత్య బాధపడుతూ కనిపించేసరికి ఓదార్చటానికి దగ్గరికెళ్లాడు. అయ్యో సత్య, ఎందుకు బాధపడుతున్నావు? ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు, నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. వద్దండి, ఇప్పటికీ మా కోసం మీరు తీసుకున్న రిస్క్ చాలు. ఇంతకన్నా మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. సత్య, ఇబ్బంది రిస్క్ అని పెద్ద పెద్ద మాటలెందుకు? ఇప్పుడంతా సెట్ అయిపోయింది కదా. ఇది మీ నాన్న కూడా మారిపోయి వచ్చాడు. ఇక మీకు అడ్డం ఉంది చెప్పు. ఏ అడ్డు లేకపోవడమే నాకు అడ్డులాగా కనిపిస్తుంది. నాకు నేనే పెద్ద సమస్యలా కనిపిస్తున్నాను. నా నిర్ణయాలు నేను తీసుకోలేకపోతున్నాను. తీసుకున్న నిర్ణయం మీద ఎందుకు ఉండలేకపోతున్నాను? నా సమస్య ఏంటో నాకే అర్థం కావటం లేదు. ఏంటి సత్య, ఎదురుగా నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వేదో ఆలోచిస్తున్నావు. నువ్వు ఆలోచించేది ఇందాక జరిగిన దాని గురించి అయితే మాత్రం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నీ మైండ్లో నుంచి దాన్ని తీసేయి. ఎందుకంటే ఇద్దరి మధ్య గొడవ జరిగిందంటే వాళ్ళిద్దరి మధ్య ముసుగు కప్పుకొనున్న ఏదో ఒక విషయానికి వాళ్ళకి క్లారిటీ వస్తుందని అర్థం. అంతే. అమ్మ వేడివేడి ఫుడ్ రెడీ చేసింది, పద ఒక పట్టు పట్టేద్దాం అని సత్యని మాటల్లో పెట్టి భోజనానికి తీసుకుని వెళ్లాడు. అప్పటికి భోజనం చేస్తూ ఉన్న కృష్ణ సత్యని చూసి కాస్త పక్కకి జరిగాడు. సత్య అది పట్టించుకోకుండా ఉదయ్ చెప్పిన చోట కూర్చొని భోజనం చేస్తూ ఉంది. తన భోజనం పూర్తి చేసుకున్న కృష్ణ మాట్లాడుతూ, ఉదయ్ గారు, మనం ఇక్కడికొచ్చింది కేవలం ప్రొటెక్షన్ కోసమే కదా. ఇప్పుడు అంకులే మారిపోయి మా కోసం వచ్చారు. ఇక మాకే ప్రొటెక్షన్ అవసరం లేదు కదా. నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్లే పనుంది. మళ్ళీ 2 రోజుల్లో వచ్చేస్తాను. కొంచెం అర్జెంట్, అందుకని చెప్తున్నా. అదేంటి కృష్ణ, ఈ టైంలో అర్జెంట్ పనంటూ ఇంకో 3-4 రోజుల్లో పోలీస్ ఇచ్చే టైం పూర్తయిపోతుంది కదా. ఈ టైంలో నువ్వు బయటకు వెళ్తానంటే అది కూడా ఏదైనా రిస్క్ అవ్వొచ్చేమో. లేదు సత్య, నేను వెళ్ళి తీరాలి అని చెప్పి భోజనం మీది నుంచి లేచి వెళ్లిపోయాడు. అతను బయటకు వెళ్లగానే సత్య కూడా తన వెంటే బయటకు వెళ్ళింది. కృష్ణ, నువ్వెళ్లడం నాకెందుకో కరెక్ట్ అనిపించటం లేదు. నేను చేసే వాటిలో ఏది కరెక్ట్ అని ఏది కాదని నాకు తెలుసు సత్య. ప్రతి దాంట్లో నీ అధికారం ఏంటి? నేను వెళ్ళాలి, వెళ్తున్నాను, అంతే. సరే, నీ ఇష్టం. నేను చెప్పగలిగేది చెప్పాను. అంతకు మించి ఇంకేం చెప్పగలను? ఒక్క ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా? సరే, అడుగు. ఇన్ని రోజులు నీకు గుర్తురాని పని సడన్ గా ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది? మా నాన్నొచ్చి మామూలుగా మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు వెళ్తానంటున్నావు. కాని మా నాన్న మారిపోయి ఇంటికి రాకుండా ఉంటే ఎలా వెళ్లేవాడివి? సత్య, నేనేం చేస్తున్నానన్న క్లారిటీ నాకుంది. చేసే పనిలో క్లారిటీ ఉన్నప్పుడు అది ఎలా చేయాలో మార్గాలు వెతుక్కుంటాం తప్ప ఇది అడ్డు అది అడ్డు అని సాకులు వెతుక్కోలేం. నీకు అర్థమైందని అనుకుంటున్నా. నాకు టైం అవుతుంది, కాసేపట్లో స్టార్ట్ అవుతాను. నీకిష్టమున్నా లేకపోయినా కూడా. కృష్ణ మాటలు అర్థం కాకపోయినా అతని పద్ధతి సత్యని ఎంతో బాధపెట్టింది. కృష్ణ ఉదయ్ మరియు రాజేందర్ దగ్గరికి వెళ్లి తను వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఉదయ్, ఇక నేను కూడా బయలుదేరుతాను. మళ్ళీ 2 రోజుల్లో ఎలాగైనా రావాల్సిందే కదా. మావయ్య, ఇంతకీ మీరేం చేయాలనుకుంటున్నారు? అమ్మా నాన్న ఇక్కడే ఉన్నారు కదా. వాళ్ల సమక్షంలోనే మాట్లాడితే వాళ్లకి తోచిన సలహా కూడా ఇస్తారు. అనుకునేది ఏముంది బాబు, మళ్లీ అట్టహాసంగా పెళ్లైతే చేయలేం కదా. అందుకే రిజిస్టర్ ఆఫీసులోనే పెళ్లి చేసేయాలని ఆలోచిస్తున్నా. అవసరం అనుకుంటే తర్వాత దగ్గరి బంధువులను పిలిచి భోజనాలు పెట్టిస్తే సరిపోతుంది. మావయ్య,
నా తరపు సలహా ఏంటంటే మీరు అన్నట్టు చేస్తే అమ్మాయి తనంతట తానుగా మీకు తెలియకుండా పెళ్లి చేసుకుని వస్తే మీరు ఒప్పుకొని భోజనాలు పెట్టించినట్టుగా అనిపిస్తుంది అందరికి. అలా చేస్తే అనవసరంగా సత్యకి చెడ్డ పేరు వస్తుంది. అలా వద్దు మావయ్య. కాసేపు మీ పరువు మర్యాదలు పక్కన పెట్టండి. మేమిద్దరం విడాకులు తీసుకున్న తర్వాత సత్యకి కృష్ణతో అందరి సమక్షంలోనే పెళ్లి చేయండి. ఈ మాటలన్నీ దూరంగా నించొని వింటున్న సత్యకి దుఃఖమాగలేదు. వెంటనే వాళ్ల ముందుకొచ్చి, ఉదయ్, ఏంటి మీరు మాట్లాడేది? మనమిద్దరం విడాకులు తీసుకోవడమేంటి? నాకు మీతో విడాకులు తీసుకోవటం ఇష్టం లేదు. అయ్యో సత్య, నువ్వేదో ఆలోచిస్తూ ఇంకేదో మాట్లాడుతున్నట్టున్నావు. ఉదయ్తో విడాకులు తీసుకోకుండా ఇంకొకరిని పెళ్లిలా చేసుకుంటావమ్మా. విడాకులు తీసుకోవాల్సిందే కదా. తరువాత నీ జీవితం నీది, వీడి జీవితం వీడిది. నువ్వు కోరుకునేది కూడా అదే కదా. అంతా ఒక కొలిక్కొచ్చాక విడాకులు తీసుకోనని మాట్లాడతావేంటి? అమ్మా, నువ్వే అన్నావు కదా ఏదో ఆలోచిస్తూ ఇంకేదో మాట్లాడుంటుందని. నువ్వెందుకు దాన్ని అంతలా లాగుతున్నావు? నేను ఈరోజే మన ప్రభాకర్ బాబాయ్ లాయరే కదా, ఆయనతో మాట్లాడి చూస్తాను. మనకంటే పని కొంచెం తొందరగానే చేస్తాడు కదా. నేను ఆ పనిలో ఉంటా. సత్య, నువ్వు కూడా మీ నాన్నతో మీ ఇంటికి వెళ్తావా? అవునమ్మా, పద మనం మన ఇంటికి వెళ్దాం. నాన్న, ఇప్పటి వరకు ఇదే కదా నా ఇల్లు. వేరే పెళ్ళైతే తప్ప నా ఇల్లు వేరేదవ్వదు కదా. అప్పటి వరకు నేనిక్కడే ఉంటాను. సత్య, నువ్వు మాట్లాడుతుంది మాకు బాగానే ఉంది, కానీ చూసేవాళ్లకలా అనిపించదు కదా. కృష్ణతో నీ పెళ్ళయ్యాక పెళ్లికి ముందు నువ్వు ఈ ఇంట్లో ఉన్నావని నానా రకాలుగా మాట్లాడుకునే అవకాశం ఉంది కదమ్మా. అత్తయ్య, నేను ఇంటికి కోడలిగా వచ్చిన విషయం అందరికీ తెలుసు కదా. ఇంకా అందరికీ తెలియని విషయం ఏంటంటే నేను వేరే పెళ్లి చేసుకుంటున్నానని. ఇప్పుడు నేను పుట్టింటికి పోయి అక్కడ అదే పెళ్లి చేసుకున్నానంటే పరువు పోతుందా, లేక ఇక్కడుంటేనా? నేనిక్కడ ఉండటం మీకు ఇబ్బందిగా అనిపిస్తే చెప్పండి, వెళ్ళిపోతాను. అంతే తప్ప ఏవేవో కారణాలు చెప్పకండి. నాకు మాత్రం మీతో ఇక్కడే ఉండాలనుంది. అయ్యో, మాకేం ఇబ్బంది లేదమ్మా. నీకిక్కడ ఉండాలనుంది కదా. నీకు నచ్చినన్ని రోజులు ఇక్కడే ఉండు. నీ ఇల్లమ్మా ఇది. నీ ఇష్టమొచ్చినట్టుండొచ్చు. సరే నాన్న, నేనిక్కడే ఉంటాను, నువ్వు బయలుదేరు అని చెప్పడంతో రాజేందర్ ఇంటికి బయలుదేరతాడు. సత్య ఇంట్లో ఒంటరిగా ఉండడం గమనించిన ఉదయ్ కోమలికి ఫోన్ చేశాడు. అన్నా, చెప్పన్నా, కాల్ చేసావు? ఏమైనా పనా నాతో? కోమలి, ఒకసారి నువ్వు మన ఇంటికి రాగలవా? వచ్చి సత్యతో 2 రోజులు ఉండగలవా? తప్పకుండా వస్తానన్నా. సాయంత్రం వరకు అక్కడుంటాను. సరేనా అన్నా? సరే అమ్మా, నువ్వు బస్ స్టాప్ దగ్గర దిగిన తర్వాత ఫోన్ చేస్తే నేను నిన్ను పిక్ చేసుకుంటాను. అలాగే అన్నా, వచ్చాక కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసింది కోమలి. తరువాత సత్యతో మాట్లాడ్డానికి వెళ్లాడు ఉదయ్. ఉదయ్ గదిలోకి వెళ్లగానే సత్య కంగారు పడినట్టు కనిపించింది. సత్య, కంగారేం లేదు. నువ్విక్కడ ఉంటాననటం నాకు కూడా చాలా బాగా అనిపించింది. అమ్మవాళ్ళైతే చాలా సంతోషపడ్డారు తెలుసా? అవును, నేను కూడా గమనించాను. అత్తయ్య చాలా సంతోషపడింది. వాళ్లనలా సంతోషపరచటం నాకు నచ్చింది. నువ్వెప్పటికీ ఇదే ఇంట్లో ఉంటే వాళ్ళు జీవితాంతం సంతోషంగా ఉంటారు కదా సత్య. అలా ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? ఒక్కసారి అలా ఆలోచిస్తే మనం బాగుంటాం కదా. జీవితాంతం ఇలా ఇక్కడే ఉండాలని ఉన్నా కూడా ఉండలేను. అటు చూస్తే ప్రేమించిన మనిషి, ఇటు చూస్తే ప్రేమించే కుటుంబం. అతన్ని కాదనలేని, వీళ్ళని వదులుకోలేను. ప్రపంచంలో ప్రేమించేవాళ్లు లేక ఇబ్బంది పడేవాళ్లున్నారు. నా అలా చుట్టూ ప్రేమించేవాళ్లుంటే కూడా ఎవరివైపు వెళ్లాలో తేల్చుకోలేక ఇబ్బంది పడేవాళ్లు ఉన్నారు. అలా ఇద్దరూ వాళ్ల ఆలోచనల్లో మునిగిపోయారు. లక్ష్మి అరుపు వినిపించడంతో ఒక్కసారిగా ఇద్దరూ ఆలోచనల్లోంచి బయటకొచ్చి లక్ష్మి దగ్గరికి పరుగుతీశారు. గోడమీద నుంచి ఒక్కసారిగా బల్లి కింద పడటంతో భయపడి అరిచింది లక్ష్మి. అమ్మా, ఏంటి ఇంత చిన్న బల్లి నిన్నేం చేస్తుందనుకున్నావు? నువ్వు అలా అరిచేసరికి ఎంత భయమేసిందో తెలుసా? అమ్మాయిల భయాలు మీకేం తెలుసు? నవమాసాలు నొప్పులని, మానసిక వేదనల్ని తట్టుకోగలరు కాని ఇంట్లో బల్లిని, వంటింట్లో బొద్దింకని చూస్తే మాత్రం అస్సలు తట్టుకోలేం. అది మా బలహీనత. ఏం చేయలేం. మీరేంటో మీ విధానాలేంటో ఎవరికి తెలుస్తాయి చెప్పండి. ఆడవారి మాటలకే కాదు, చేతలకు కూడా అర్థాలు వేరే. తరువాత సత్య, లక్ష్మి ఇద్దరూ కలిసి వంటగదిలో వంట చేస్తూ ఉంటారు. వంట చేస్తూ వాళ్లు సరదాగా మాట్లాడుకుంటూ ఎన్నడూ లేనంత సంతోషంగా ఉన్నారు ఆ రోజు. అమ్మా సత్య, నిన్ను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అడగండత్తయ్యా. ఇవాళ నీ ముఖంలో ఎన్నడూ లేనంత సంతోషాన్ని చూస్తున్నాను. దీనికి కారణం నువ్వు ప్రేమించిన అబ్బాయి దగ్గరికి నువ్వు వెళ్తున్నావని అయితే నువ్వు పెళ్లి వరకు ఇక్కడుండాలని ఎందుకనుకున్నావమ్మా? దీనికి కారణమేంటో నా మట్టి బుర్రకి ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు. ఈ కుటుంబం నచ్చడమే నువ్విక్కడ ఉండిపోవడానికి కారణమని నేను సంతోషపడుతున్నాను. కారణం ఇంకేదైనా ఉంటే మాత్రం చెప్పొద్దమ్మా. ఈ సంతోషంలో ఇలా ఉండనివ్వు. అత్తయ్య, కారణం ఇంకేదో ఉంటుందని మీరెలా అనుకుంటున్నారు? నాకు మీరు, మావయ్య, ఈ కుటుంబం ఎంతో నచ్చింది. అందుకే ఇక్కడుండాలని అనుకున్నాను.
మమ్మల్ని సంతోషపెట్టాలనుకుని ఈ కొద్ది రోజులు ఈ ఇంట్లో ఉండాలనుకుంటున్నావు. సరే, జీవితకాలం ఈ సంతోషం మాకుండేలా చూడొచ్చు కదా తల్లి. ఈ సంతోషం కొన్ని రోజుల్లో మాయమైపోతుందన్న బాధే మరింతగా బాధ పెడుతుంటుంది. అత్తయ్య, ఏం ఆలోచిస్తున్నారు? ఏముంటాయమ్మా, జరిగిపోయిన వాటిని అలా జరగకుండా ఉంటే బాగుండేది అని, జరుగుతున్నవి ఎలా జరుగుతాయో అని, ముందు ముందు ఏం జరగబోతాయో అని తప్ప ఇంకేముంటాయి చెప్పు ఆలోచించడానికి. మీ బాధ నాకు అర్థమైందత్తయ్యా, కాని ఏం చేయాలో అర్థం కాని దయనీయ పరిస్థితుల్లో ఉన్నాను. నా పరిస్థితి అర్థం చేసుకోవడానికి ఎవ్వరూ లేరు. నా జీవితంలో జరిగిన ప్రేమ జరగకుండా ఉన్నా బాగుండేది. అప్పుడు జరుగుతుంది, ఇలా కాకుండా మీ కుటుంబంతో సంతోషంగా ఉండగలిగేది. భవిష్యత్తు తలుచుకుంటేనే భయమేస్తుందత్తయ్యా. మీతో ఉంటే ఒక ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం జీవితకాలం ఉండాలని ఉంది. మీరెప్పటికీ నాతో ఉంటారా అని అడగాలనుంది. కాని నేను ఆ అవకాశాన్ని చేతిలో పాడు చేసుకున్నానని నాకు తెలుసు. వచ్చే జన్మంటూ ఉంటే మీతోనే ఉండాలనుంది. ఈ జన్మకి ఈ అదృష్టం నేను దూరం చేసుకున్నాను. ఇంకెవ్వరూ కూడా దాన్ని తిరిగి తీసుకురాలేరని నాకు తెలుసు. సత్య అలా ఆలోచించుకుంటుండగా ఉదయ్ సత్యని పెద్ద పెద్దగా పిలుస్తూ వంటగదిలోకొచ్చాడు. ఏమైందండి? ఎందుకలా కంగారు పడుతున్నారు? సత్య, కృష్ణ నా కాల్ లిఫ్ట్ చేయటం లేదు. చాలాసార్లు ట్రై చేశాను. నువ్వు కూడా ఒకసారి ట్రై చేయవా? నీ కాల్ లిఫ్ట్ చేస్తాడేమో. మీ కాల్ లిఫ్ట్ చేయనివాడు నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేస్తాడు? సరే, ఒకసారి ట్రై చేస్తాను అని సత్య ఫోన్ తీసుకుని కృష్ణకి కాల్ చేస్తుంది. వెంటనే కృష్ణ కాల్ లిఫ్ట్ చేసి, ఏంటి, మీ మొగుడు పిల్లలు ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయాలా ఏంటి? పని మీద వెళ్తున్నానని చెప్పాను కదా. ఇలా తగులుకొని ఫోన్ చేస్తే ఏంటర్థం? అతని ఫోన్ అటెండ్ చేయలేదంటే ఫోన్ అటెండ్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాననే కదా అర్థం. మళ్ళీ నీతో చేయించాడా? అయినా పెళ్ళని వేరే వాడికిచ్చి పెళ్లి చేయాలనుకున్న వాడికి పెళ్ళాంతో ఫోన్ చేయించడం ఒక లెక్క. కృష్ణ అలా మాట్లాడగానే సత్య వెంటనే ఫోన్ కట్ చేసింది. సత్య, ఏమైంది? కృష్ణ కాల్ లిఫ్ట్ చేశాడా? మీ నాన్న అతని మీద కేసు ఫైల్ చేశాడు కదా. కేసుంటే గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశాలు లేవు. అందుకే మావయ్యతో మాట్లాడాను. కేసు వాపస్ తీసుకోవడానికి వెళ్దామని అనుకున్నాం. అదే విషయం చెప్పాలని కృష్ణకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడే. వాళ్ళ ఫ్రెండ్ కాల్ లిఫ్ట్ చేశాడు. కృష్ణ వేరే వర్క్లో ఉన్నాడని మీరు కాల్ చేసినప్పుడు అటెండ్ చేయలేకపోయినందుకు సారీ చెప్పమని చెప్పాడు. సరే, వర్క్లో ఉన్నాడంటున్నావు కదా. నేను మావయ్య వెళ్ళి కేసు పని చూసుకుంటాంలే అని తిరిగి వెళ్లబోతున్నాడు ఉదయ్. ఏవండి, ఉదయ్ గారు, కొంచెం ఫుడ్ తినేసి వెళ్ళండి. అలాగే. సత్య వడ్డిస్తుంటే ఉదయ్ భోజనం చేస్తుంటాడు. అది చూసిన లక్ష్మి కళ్ళు చెమ్మగిల్లాయి. అదే సమయంలో బయటకు వెళ్లిన రాంబాబు ఇంటికి తిరిగొచ్చాడు. మావయ్య, రండి, మీక్కూడా భోజనం వడ్డిస్తాను ఒక్క నిమిషం అమ్మా, చేతులు కొడుకొస్తాను అని లక్ష్మి దగ్గరికి వెళ్ళాడు. ఇది శాశ్వతమైతే ఎంత బాగుంటుంది కదా లక్ష్మి. అవునండి, వాటి గురించి అతిగా ఆలోచిస్తే తర్వాత బాధపడేది కూడా మనమే. మీరు చేతులు కడుక్కొని భోజనం చేయండి. కాసేపటికి ఉదయ్ భోజనం పూర్తి చేసుకుని బయటికి వెళ్ళిపోయాడు. సాయంత్రానికి తిరిగి వస్తూ కోమలిని కూడా వెంట పెట్టుకుని వచ్చాడు. కోమలిని చూసి సత్య ఎంతగానో సంతోషపడింది. కోమలి, అమ్మా నాన్న ఎలా ఉన్నారే? బాగున్నారు. నీ పరిస్థితేంటి? నా పరిస్థితికేంటి? నా ఇంట్లో నేను బాగానే ఉన్నాను కదా. అదే ఇప్పటికైతే ఈ ఇంట్లో బానే ఉన్నాను కదా. సరే అయితే, ఇంకేంటి సంగతులు? అమ్మాయి, ఇంటికొచ్చిన చుట్టాన్ని ఇలా గుమ్మం బయట నించుని మాట్లాడతావా ఏంటి? లోపలికి తీసుకెళ్లి టీనో కాఫీనో ఇచ్చి తాగుతూ మాట్లాడుకోండి. అత్తయ్య, మీరు కూడా టీ తాగుతారా? అందరికీ పెట్టేస్తాను. అలాగే కానివమ్మా. మీ మావయ్యకి తెలుసత్తయ్యా, మావయ్యకి చక్కెర తక్కువ, మీకేమో కొంచెం ఎక్కువే ఉండాలి. ఆయనకేమో స్ట్రాంగ్ కాఫీ కావాలి. టీ పెట్టడం అయిపోయాక యూజ్ చేసిన టీ పొడి చెట్లకి వెయ్యాలి. అంతే కదా? అంతేనమ్మా. సత్య కోమలి వంటగదిలోకి వెళ్ళిపోయారు. సత్య టీ చేస్తూ ఉంటే కోమలి వాళ్ళ స్నేహితుల గురించి కబుర్లు చెప్తూ ఉంది. కాసేపటి తర్వాత అందరూ టీ తాగేశారు. కోమలి సత్య మాట్లాడుకోవడానికి గదిలోకి వెళ్లారు. కోమలి, ఇంకేంటి సంగతులు? కాలేజీలో ఉన్నప్పుడు గుర్తుందా? ఏదైనా డ్రామా, యాక్టింగ్ ఈవెంట్స్ జరిగితే నిన్ను ఎంత ఫోర్స్ చేసినా నువ్వు వాటిలో పార్టిసిపేట్ చేసేదానివి కాదు. కాని ఎందుకెలాగా? అమ్మో, యాక్టింగ్ చేయటమంటే మామూలు విషయమా? అందరికీ సాధ్యమవ్వదు. నాకైతే అస్సలే రాదు బాబూ. అవునా? స్టేజ్ మీదనే రాదా? రియల్ లైఫ్లో బానే యాక్ట్ చేస్తున్నావు కదా. యాక్టింగ్ చేయడమేంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను మాట్లాడేదేముంది? ఉన్న నిజమే కదా చెప్తున్నాను. ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావే. కొన్నేళ్ల నుంచి చూస్తున్నా. నాకే డౌట్ రానంత బాగా యాక్ట్ చేస్తున్నావు. నిన్న మొన్న నీ లైఫ్లోకి వచ్చిన వాళ్ళకేమర్థమవుతుంది నీ యాక్టింగ్ స్టాండర్డ్స్ ఏంటో. నేనెందుకే యాక్టింగ్ చేస్తాను? అలా మాట్లాడకు కోమలి, చాలా బాధేస్తుంది.
యాక్టింగ్ కాకపోతే పెళ్ళైన తర్వాత కనీసం ఈ ఇంట్లో వాళ్లతో పల్లెత్తు మాట మాట్లాడావే, ఇప్పుడేమో కిలకిలా నవ్వుతూ మాట్లాడుతుంటే యాక్టింగ్ కాక ఇంకేంటి? 2-3 రోజుల్లో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి నువ్వు బానే ఉంటావు, కానీ వాళ్లు నిన్ను అంత ఈజీగా మర్చిపోగలరా? మరిచిపోయి నార్మల్గా అవ్వగలరా చెప్పు? నువ్వు వాళ్లపై చూపిస్తుంది నిజమైన ప్రేమ అనుకుని నమ్ముతున్న పిచ్చివాళ్లే వాళ్ళు. నీది నటన అని తెలిస్తే గుండెలు పగిలి చచ్చిపోతారు. అయినా అంతా అయిపోయాక ఏం చెప్పి ఏం లాభం చెప్పు? ఉదయన్నకుండాలి బుద్ధి. లేదంటే కట్టుకున్న భార్య ఎవణ్ణో ప్రేమించిందని తెలిస్తే ఏమీ తెలియనట్టుండి సంసారం చేయడమో, లేదా బ్లాక్మెయిల్ చేస్తూ కొడుతూ తిడుతూ నానా చిత్రహింసలు పెడుతున్న భర్తలున్న ఈ రోజుల్లో నువ్వొక అబ్బాయిని ప్రేమించావని తెలియగానే నువ్వు తాళి కట్టిన తనతో ఎలాగో సంతోషంగా లేవు కదా, కనీసం ప్రేమించిన వాడితో నీ పెళ్లి చేస్తే అయినా నువ్వు సంతోషంగా ఉంటావని కృష్ణతో మాట్లాడి ఇంతవరకు తీసుకొచ్చాడు చూడు. అందుకు ఉదయన్నకి బుద్ధి లేదు. నీలాంటి దానికోసం ఇదంతా చేస్తున్నాడు చూడు, అందుకు అసలతనికి బుద్ధి లేదు. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఉదయ్ తానంతట తాను వెళ్లి కృష్ణతో మాట్లాడా? అవును, ఆ రోజు నిన్ను బయటికి తీసుకురావటం కోసమని ఆఫీస్ ట్రిప్ అని చెప్పి వచ్చాడు కదా. ఆ రోజు హోటల్లో నీ గురించి బాధపడుతూ ఉన్నాడు. నువ్వు మాట్లాడడం లేదని, అసలేం జరిగిందో అర్థం కావటం లేదని, తప్పంతా తనదే అని బాధపడుతూ ఉంటే నేనే అసలు నిజం చెప్పేశాను. వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా కృష్ణని కలిసి అతన్ని నిన్ను కలపాలనుకున్నాడు. ఇదంతా అతనేదో గొప్ప అని ప్రూవ్ చేసుకోవడానికి చేయలేదు. ఇదంతా చేస్తుంది కేవలం నీ మీదున్న పిచ్చి ప్రేమతో, నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలన్న స్వార్థంతో. నీ సంతోషం కోసం అమ్మా నాన్నల్ని కూడా ఎదిరించాడు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఎప్పుడూ కూడా అవన్నీ అనవసరం అనుకోలేదు. నువ్వు సంతోషంగా ఉండటం గురించి ఆలోచించాడు. అలాంటివాడి ముందు నువ్వు నీ నట సార్వభౌమాన్ని ప్రదర్శిస్తున్నావు చూడు, అందుకు కోపమొస్తుంది నాకు. కోమలి, నేను 2 ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పగలవా? అడుగు. నేను కాలేజ్ నుంచి ఒకని ప్రేమిస్తున్నానన్న విషయం నీకు తెలుసు. ప్రతిరోజు కలిసి మాట్లాడి అన్నీ షేర్ చేసుకున్న ఒక వ్యక్తి పెళ్లి అనే కారణంగా ఒక్కసారిగా దూరం అవ్వటం, పెళ్లవ్వగానే అమ్మా నాన్న నన్ను ఇక్కడ వదిలేసి వెళ్తే ఎవరో ఏంటో తెలియని ఇంట్లో ఏం మాట్లాడితే ఏమవుతుందో, ఎవరు తప్పు పడతారో అని తెలియని ఇంట్లో ఏం మాట్లాడమంటావు, ఎలా ఉండమంటావు? ఒక్కసారిగా ఏదో కొత్త ప్రపంచంలోకి దూకినట్టుగా అనిపించింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అందుకే మౌనంగా ఉన్నాను. నేను కాదు, పెళ్లైన కొత్తలో ప్రతి అమ్మాయి ఇలాంటి సిచ్యుయేషన్ చూస్తుందని అనుకుంటున్నా. ఇంతలో కృష్ణని తీసుకొనొచ్చాడు ఉదయ్. ఫ్యామిలీతో మాట్లాడుతున్న టైంలో కృష్ణ కూడా వచ్చాడు. ఇలా నెమ్మదిగా అందరికీ దగ్గరవుతూ మాట్లాడుతుంటే నువ్వొచ్చి నటన అంటున్నావు. నువ్వలా మాట్లాడుతుంటే నేను నిజంగానే నటిస్తున్నానా అనే ఆలోచన నాలో నాకే కలుగుతుంది అని సత్య మాట్లాడుతుంటే ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. సత్య వెళ్లి తలుపు తీసి చూసేసరికి ఎదురుగా ఉదయ్ చేతుల్లో ఏవో కాగితాలు పట్టుకుని నించున్నాడు. మీరు మాట్లాడుకుంటుంటే మధ్యలో ఏమైనా డిస్టర్బ్ చేశానా? లేదు, చెప్పండి. చేతిలో ఆ పేపర్స్ ఏంటి? కొంపదీసి ఆస్తి కాగితాల మీద సంతకం కావాలంటారా ఏంటి? సంతకమైతే కావాలి, కానీ ఇవి ఆస్తి కాగితాలు కాదు, విడాకులు. ప్రభాకర్ బాబాయ్ ఇప్పుడే పంపించాడు. వీటి మీద నువ్వు మనస్ఫూర్తిగా విడాకులు తీసుకోవడానికి అంగీకరిస్తున్నట్టు సంతకం కావాలి. ఏంటి? విడాకులా? నేను చెప్పాను కదా ముందే, నేను విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదు. సత్య, నీకేమైనా పిచ్చా? లేదంటే ఇదంతా బొమ్మలాట అనుకుంటున్నావా? నువ్వు ప్రేమించావని కదా కృష్ణని ఇక్కడికి తీసుకునొచ్చాను. తరువాత నువ్వు కృష్ణని పెళ్లి చేసుకుంటానంటేనే కదా ఇదంతా చేస్తున్నాను. ఇప్పుడు విడాకుల మీద సంతకం చేయనంటే ఎలా? విడాకులు తీసుకోకుండా ఇంకొక పెళ్లిలా చేసుకోగలవు. ఇలాంటి ప్రాంక్ తర్వాత చేసుకుందాం. ఇప్పుడు నాకు ప్రాంక్స్ ని ఎంజాయ్ చేసే మూడ్ లేదు. త్వరగా సంతకం పెట్టేస్తే ఇంకా చేయించాల్సిన పనులు చాలా ఉన్నాయి. త్వరగా కానివ్వు అని తాను తీసుకొచ్చిన విడాకుల పత్రాలు సత్య చేతుల్లో పెట్టి వెళ్లిపోయాడు ఉదయ్. సత్య ఆ కాగితాలని చేతిలో పట్టుకుని బొమ్మలాగా నిల్చండిపోయింది. నువ్వు కోరుకున్న జీవితం ఒక్క సంతకంతో దొరకబోతుంది. త్వరగా సంతకం పెట్టేవే. కాని సత్య, ఒక్కసారి ఆలోచించుకో. ఒక్క సంతకం పెడితే కృష్ణతో నీ జీవితం, పెట్టకపోతే ఉదయ్తో నీ జీవితం. ఏది కావాలో నిర్ణయించేది ఒక్క సంతకం మాత్రమే. ఆలోచించుకో. వాటిపై సంతకం చెయ్యాలో వద్దో తేల్చుకోలేకపోతుంది సత్య. తనతోనే ఉన్న తన స్నేహితురాలు కోమలి సత్యతో మాట్లాడుతూ, ఏంటి ఆలోచిస్తున్నావు? సంతకం చెయ్యాలా వద్దానా? నిజం చెప్పవే. నువ్వింకా కృష్ణని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానని అనుకుంటున్నావా? కృష్ణని నిజంగానే ప్రేమిస్తున్నట్టయితే ఉదయ్ కృష్ణని ఇంటికి తీసుకొచ్చి పెళ్లి చేస్తానన్న రోజే నువ్వతన్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయేదానివి. సరే, అప్పుడు నీకేం అర్థం కాలేదనుకున్నా, ఉదయ్ మీ ఇద్దరినీ పెళ్లి చేయడం కోసం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన రోజైనా ఆ పెళ్లి చేసుకునేదానివి, కాని వారం రోజులు చూద్దామని చెప్పేదానివి కాదు. అది కూడా సరే. అంతా అయిపోయి మీ నాన్న కూడా ఇంటికొచ్చి
కృష్ణతో నీ పెళ్లి కొప్పుకున్నాడు. అప్పుడు నువ్వు మీ ఇంటికి వెళ్లకుండా అత్తారింట్లో ఇక్కడే ఉంటానన్నావంటే నీకర్థమవుతుందో లేదో నాకు తెలీదు కాని నాకర్థమవుతుంది. నువ్వు ప్రేమిస్తుంది కృష్ణని కాదు, ఉదయ్ని. నీ బ్రెయిన్లోనే కన్ఫ్యూజన్, కాని నీ గుండెల్లో ఉన్నది మాత్రం ఉదయ్. నిజం మాత్రం ఇదే. ఇదేదో నేను ఉదయ్తోనే నువ్వు ఉండిపోని చెప్పడానికి చెప్తుంది కాదు. నీ ప్రవర్తన చూస్తుంటే నాకర్థమయ్యేది ఇది. కోమలి, నాకేం జరుగుతుందో అర్థం కావటం లేదే. కృష్ణని నేను ప్రేమించాననుకున్నానా, లేక నిజంగానే ప్రేమిస్తున్నానా? ఉదయ్తో నాకు ప్రేమ లేదనుకున్నానా, ఉదయ్ని ప్రేమిస్తున్నానా? ఏమీ తేల్చుకోలేకపోతున్నాను. ఉదయ్ కుటుంబమే నా కుటుంబం అనిపిస్తుంది. ఉదయ్తోనే ఉండాలనిపిస్తుంది. కాని కృష్ణతో పెళ్లి వరకొచ్చి ఇప్పుడీ మాటలు నేనెలా చెప్పగలను? నాకెటూ అర్థం కావట్లేదే. సత్య, నీకొక్క విషయం చెప్పనా? ప్రేమ ఎవ్వరి మీద ఎందుకొస్తుందనేది ఎవ్వరం చెప్పలేం. నువ్విప్పుడు ఆలోచిస్తుంది కేవలం నలుగురు ఏమనుకుంటారో అని మాత్రమే. కొద్ది రోజుల క్రితం పెళ్లి మండపం నుంచి కృష్ణతో వెళ్లిపోవాలనుకున్న నువ్వు ఇదంతా ఆలోచించలేదు. అప్పుడు నీ కుటుంబ పరువు నీకు ముఖ్యమనిపించలేదా? ఇప్పుడు ఇంతవరకొస్తే ఉదయ్ కుటుంబం నలుగురిలో ఏమైపోతుందో అని ఆలోచిస్తున్నావంటే ఈ కుటుంబం మర్యాద పోతుందంటే నీకు ఏదోలా అనిపిస్తుంది కదా? ఏం మాట్లాడుతున్నావు కోమలి? అర్థమవ్వట్లేదు నాకు. అర్థమయ్యేలా చెప్పడానికి నేనేమైనా జ్ఞానినా? నీ ఏజ్లో ఉన్న ఒక అమ్మాయిని, అంతే. అయినా నేనేదో చెప్తే నువ్వు ఆ మాటల్ని పట్టుకొని నీ లైఫ్ డిసైడ్ చేసుకుంటావా? నీ లైఫ్ నీకు క్లారిటీ ఉండాలి సత్య. నా మాటల్లో ఏముంది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలను నేను. అలా మాట్లాడకే పిచ్చెక్కిపోతుంది నాకు. ఏదో ఒక క్లారిటీ ఇవ్వవే ప్లీజ్. సరే, క్లారిటీనే కదా కావాలి నీకు? ఇంత కన్ఫ్యూజన్లో ఉండటం ఎందుకు? వీళ్ళిద్దరిని వదిలేసి ఏ సన్యాసుల్లోనో కలవమని చెప్తాను. కలుస్తావా? లేదు కదా. ఎదుటోడు చెప్పే మాటలన్నీ ఎదుటోడు కనిపించినవి మాత్రమే. కాని నీకేమనిపిస్తుందో అనేది నీకింపార్టెంట్. నీ నిర్ణయం నువ్వే తీసుకో అని వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగా ఉదయ్ వాళ్ల గది తలుపు కొట్టాడు. రావచ్చు. సత్య, కృష్ణకి ఫోన్ చేసావా? నేను రిజిస్టర్ ఆఫీస్లో కూడా మాట్లాడాను. మండే మార్నింగ్ 11కి మన స్లాట్. స్లాట్ దేనికన్నా? కోమలి, ఏంటి ఏం తెలియనట్టు అడుగుతున్నావు? రిజిస్టర్ ఆఫీస్లో మండే 11కి కృష్ణకి సత్యకి పెళ్లి. సత్య, డివోర్స్ మీద సైన్ చేసావా? తొందరగా చేసేస్తే వాటి పని చూస్తాను నేను. లాయర్ బాబాయ్ ఊరికే ఫోన్ చేస్తున్నాడు. తొందరగా సైన్ పెట్టేసి బావా. అలాగే కృష్ణకి ఫోన్ చేసి పెళ్లి విషయం చెప్తావా? అలాగే, చెప్తాను. త్వరగా మాట్లాడేసిరా. అమ్మో మిమ్మల్ని పిలుస్తుంది. కొత్తగా ఏదో వంట చేస్తుందంట. మీ ఇద్దరికి నేర్పించాలని అనుకుంటుంది. అదేంటో మాకు కూడా చెప్పట్లేదు. మరి త్వరగా వచ్చేయండి అని చెప్పేసి వెళ్లిపోయాడు ఉదయ్. ఉదయ్ వెళ్లగానే కృష్ణకి ఫోన్ చేసింది సత్య. కృష్ణ, ఫ్రీగా ఉన్నావా? మాట్లాడొచ్చా? చెప్పు సత్య. పర్లేదు. అదేంటంటే సోమవారం ఉదయం 11 గంటలకి రిజిస్టర్ ఆఫీస్లో స్లాట్ వచ్చిందంట మన పెళ్లికి. ఉదయ్ ఇప్పుడే వచ్చి చెప్పాడు. పిచ్చా నీకేమైనా? అతనొచ్చి తానా అనగానే నువ్వు తందనా అంటూ నాకు ఫోన్ చేస్తున్నావా? నాకు వీలవుతుందా లేదా అని అడిగే పని లేదా? నేనేమైనా మీరు కీ ఇస్తే ఆడే బొమ్మని అనుకుంటున్నారా? మీరు చెప్పిన టైంకి వచ్చి తాళి కట్టేయడానికి? ఆయన ఆ పెళ్లి నాది కదా. నేనెప్పుడు చేసుకుంటానని నేను డిసైడ్ చేస్తాను. కానీ వాళ్ళెవరు టైము డేటు చెప్పడానికి? కృష్ణ, అలా ఎందుకు మాట్లాడుతున్నావు? మన కోసం ఉదయ్ ఎంత కష్టపడ్డాడు. అతన్ని పట్టుకుని అలా అంటున్నావెందుకు? కష్టపడ్డాడని నీకు అనిపించుండొచ్చు, కానీ నాకు కాదు. కట్టుకున్న పెళ్ళం వేరే వాడిని ప్రేమించిందని తెలిసి దాంతో కాపురం చేయడం ఇష్టం లేక వదిలేసుకుంటున్నాడు, అంతే. దాంట్లో వాడు చేసిన త్యాగం లేదు, నా బోందా లేదు. అర్థమవుతుందా? వాడి భజన మానేసి నేను చెప్పేది వాడికి చెప్పు. నేను నా ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను. నా పెళ్లి నా ఇష్టం. నేనిప్పుడు చాలా బిజీగా ఉన్నాను. కనీసం ఇంకో 6-7 నెలలైనా పట్టొచ్చు పెళ్లి చేసుకోవడానికి. అంతవరకు నువ్వు ఆగితే ఆగు, లేదంటే వాడితోనే ఊరేగు. ఛీ, దరిద్రుడా! అది నోరా బురదగుంట. అసల నోటికి అద్దు అదుపు లేవా? ఎలా పడితే అలా మాట్లాడమేనా? ఛీ, నీతో మాట్లాడాలంటేనే నాకు కంపరంగా ఉంది అని కోపంతో ఫోన్ పెట్టేసింది సత్య. ఏమైంది? అంత కోపంగా మాట్లాడావు? ఏమంటున్నాడు కృష్ణ? చాలా నీచంగా మాట్లాడుతున్నాడే. అసలు అలాంటి మాటలు కాదు, అలాంటి ఆలోచనలే ఎలా వస్తున్నాయో కూడా అర్థం కావటం లేదు. కాలేజీలో ఉన్నప్పుడు ఎంత డీసెంట్గా మాట్లాడేవాడు. ఇప్పుడు చీచి, ఒక అమ్మాయితో మాట్లాడే మాటలేనా అవసలు? అంత దారుణంగా మాట్లాడా? ఏమన్నాడు? నేను ఉదయ్ వారం రోజులు ఒక్కింట్లోనే ఉన్నాం కదా, మా మధ్య ఏమీ జరగలేదా అని మాట్లాడుతున్నాడు. చిచి, పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని అలా ఎలా మాట్లాడతాడే? నువ్వేంటో తెలీదా వాడికి? సరే, ఇక్కడుంటే అదే ఆలోచనలో ఉంటావు. ఆంటీ రమ్మనుందట కదా, పద వెళ్దాం అని సత్యని తీసుకుని వంటగదిలోకి వెళ్ళింది కోమలి. వచ్చారా అమ్మాయిలు? ఎంతసేపట్నుంచి మీకోసం ఎదురుచూస్తున్నానో తెలుసా? అవునా అత్తయ్య, ఒకసారి పిలవాల్సింది కదా. ఎందుకమ్మా పిలిచేది?
చాలా రోజుల తర్వాత కలుసుకున్నారిద్దరు. మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ కలిసేదెప్పుడో కూడా తెలీదు. మీకు ఫ్రీడమ్ లేకుండా నేను పిలిచి ఎందుకు చెప్పు? మీరొచ్చినప్పుడే వస్తారని చూస్తున్నాను. ఇప్పుడొచ్చారు కదా, రండి, మీకొక స్పెషల్ వంట చూపిస్తాను. ఈ వంట నేను మా అమ్మమ్మ దగ్గరే నేర్చుకున్నాను. తన టేస్ట్లో సగం టేస్ట్ వచ్చినా నేను సక్సెస్ అయినట్టే. ఈ వంట మనోళ్ళకి ఎంతిష్టమో తెలుసా? ఇంతకేం చేయబోతున్నానో చెప్పకుండానే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నానా? ఇప్పుడు మనం చేయబోయే వంట పేరే గుత్తి వంకాయ మసాలా. దీంతోపాటు పచ్చిపులుసు చేసుకొని తింటే ఉంటుంది. ఏంటమ్మా కోమలి, గుత్తి వంకాయ అనగానే దీంట్లో స్పెషల్ ఏముందనుకుంటున్నావు కదా? అంటే అది ఆంటీ, గుత్తి వంకాయ అందరూ చేసేదే కదా అని. ఇదలా అందర్లా చేసేది కాదు. దీంట్లో వేయించిన పప్పుల నుంచి అందరూ వాడే మసాలాల వరకు అన్నీ ఉంటాయి. అయినా వండబోతున్నాం కదా, నువ్వే చూస్తావు తేడా ఏంటో అని లక్ష్మి చెప్పిన తర్వాత ముగ్గురూ లక్ష్మి చెప్పిన వంట చేయటంలో లీనమైపోతారు. నాన్న, ప్రభాకర్ బాబాయ్ దగ్గరికి వెళ్ళొద్దాం, వస్తావా? నీ అంత నటన నాకు రాదురా. అన్ని మనసులో పెట్టుకుని బయటకు కనిపించకుండా ఉంచేంత హావభావాలు నా దగ్గర లేవు. నువ్వు వెళ్ళిరా. నాన్న, నేనే మాట్లాడుతున్నాను, నువ్వే మాట్లాడుతున్నావు. ఇదేరా నేను చెప్పింది. నేను చెప్పింది నీకు అర్థమైనా కూడా నువ్వు అర్థం కానట్టు నటిస్తున్నావు చూడు. అదే నటనంటే. నీకు కోడలి మీద ఎంత ఇష్టం ఉందో మా అందరికీ అర్థమవుతుంది. కానీ నీకెందుకు అర్థం కావట్లేదురా? నువ్వు నీ భార్యని ప్రేమిస్తూ తాను ప్రేమించిన వాడికి పెళ్లి చేయాలనుకోవడమేంటి? నాన్న, నేను సత్యని ప్రేమిస్తున్నాను కాబట్టి తాను ప్రేమించిన వాడికిచ్చి పెళ్లి చేయగలుగుతున్నాను. నేను ప్రేమించిన అమ్మాయి నాతో ఉండాలనుకోవడం కంటే ఎక్కువ సంతోషంగా ఉండాలనుకోవడమే కదా అసలైన ప్రేమ. ప్రేమించిన వాళ్ళు బాగుండేలా చేయడమే కదా నిజమైన ప్రేమ. పిల్లలు బాగుండాలనేదే తల్లిదండ్రుల ప్రేమ కాబట్టి వాళ్ళని దూరం పంపాలని ఇష్టం లేకపోయినా వాళ్ళ భవిష్యత్తు కోసం చదువులని, ఉద్యోగాలని దూరం పంపిస్తారు. దగ్గరుండటమే ప్రేమైతే ఏ పిల్లాడు ఇంటిని వదిలి వెళ్ళలేడు నాన్న. ఇప్పుడు ఇది కూడా అంతే. సత్య నాకు ఎంత దగ్గరగా ఉంటేనే అంత ప్రేమ అంటే క్షణం కూడా తను నా కౌగిల్ నుంచి దూరం అవ్వలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితి అది కాదు కదా నాన్న. అందుకే తనకి నచ్చిన చోటుకు ఎగిరి వెళ్ళిపోమని పంజరం తలుపు తీస్తున్నాను, అంతే. నువ్వు ఇంత గొప్పగా ఆలోచిస్తున్నందుకు గర్వపడాలో, నీ లోపల ఉన్న బాధను చూసి బాధపడాలో ఒక తండ్రిగా నాకు అర్థం కావటం లేదురా. అదుగో మీ అమ్మ చూడు, ఇంకా పిచ్చిదది. ఉన్న కొద్దిసేపైనా కోడలితో సంతోషంగా గడపాలని అలా పైకి నీలాగే సంతోషంగా నటిస్తూ కోడలితో జ్ఞాపకాలని పోగేసుకుంటుంది. మీ అమ్మ కదా, అందుకే నీకంటే బాగా నటిస్తుంది. నాన్న, నువ్వు చెప్తుంటావు కదా, మనదైతే ఎప్పటికైనా మనదే, మనది కానిది మన దగ్గర నుంచి వెళ్ళిపోదని. ఇప్పుడు కూడా అంతే అనుకో. నీ ఫిలాసఫీని నువ్వు మర్చిపోతే ఎలా నాన్నా? గుర్తు చేయడానికి నువ్వు ఉన్నావు కదా నాన్నా అని కొడుకుని దగ్గరికి తీసుకున్నాడు రాంబాబు. తరువాత ఇద్దరూ కలిసి లాయర్ దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్లు తిరిగి ఇంటికొచ్చేసరికి ఇంట్లో ఆడవాళ్లు వాళ్లకి వంటలు రెడీ చేసి వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సత్య, నీకొక గుడ్ న్యూస్, ఇంకొక బ్యాడ్ న్యూస్. ఏది ముందు చెప్పమంటావు? ఏదో ఒకటి చెప్పండి, పర్లేదు. నాకు మాత్రమే ఏంటి, మనందరికీ కాదా? లేదు సత్య, నీకు గుడ్ న్యూస్ మాకు బ్యాడ్ న్యూస్ అవుతుంది. నీకు బ్యాడ్ న్యూస్ అయ్యేది మాకు గుడ్ న్యూస్ అవ్వచ్చు. అదేలా? అయితే ముందు మీకు గుడ్ న్యూస్ అయ్యేలా చెప్పండి, అంటే నాకు బ్యాడ్ న్యూస్. నీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మన విడాకులు తీసుకోవడం అనేది మనం అనుకున్నంత ఈజీ ప్రాసెస్ కాదంట. కొంచెం టైం పట్టేలా ఉందంట. కొద్ది రోజులు మనం ఒకే దగ్గర ఉంటే కానీ కోర్టు నుంచి విడాకులు తీసుకోవడం అవ్వదని మా బాబాయ్ చెప్పాడు. నువ్వేదో 2-3 రోజుల వరకు ఇక్కడ ఉండాలనుకున్నావు కానీ ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండటం అంటే నీకు ఇబ్బంది ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందుకే బ్యాడ్ న్యూస్ అని చెప్పాను. మరి మీకెందుకది గుడ్ న్యూస్? తను ఇంకో కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది కదా. మరి తనకి గుడ్ న్యూస్ అయి మీకు బ్యాడ్ న్యూస్ అయ్యే విషయం ఏంటో? కోర్టు, విడాకులు ఇవన్నీ ఎందుకు అనుకుంటే మన పెళ్లికి మనుషులు తప్ప కాగితాల ప్రూఫ్ ఏమీ లేదు కదా. అందుకే దాన్ని కన్సిడర్ చేయకుండా మీరు వేరే పెళ్లి చేసుకోవచ్చు అన్నారు. కానీ అది చట్టరీత్యా నేరమైన అదొక లూప్ హోల్ అన్నమాట. అలా చేస్తే రేపు కూడా మీరు పెళ్లి చేసుకోవచ్చు. ఉదయ్, మీకు నేనొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటది సత్య? కృష్ణకి ఇందాక ఫోన్ చేసినప్పుడు తను ఏదో పనిలో చాలా బిజీగా ఉన్నాడంట. అందుకే పెళ్లి ఇప్పుడే వద్దన్నాడు. కొద్ది రోజులు ఆగిన తర్వాతే చేసుకుందామంటున్నాడు. కొద్ది రోజులంటే 5 రోజులు సరిపోతాయా? 5-6 నెలల టైం కావాలంటున్నాడు. 5-6 నెలలా? సత్య, నువ్వేం ఆలోచిస్తున్నావు? కృష్ణతో నేను మాట్లాడతాను పదా. 5-6 నెలలంటే మామూలు విషయమా? అప్పటి వరకు నువ్వెక్కడుంటావు? ఇక్కడ ఉండడం అంటే నీకు ఇబ్బందిగానే ఉంటుంది. మీ ఇంటికెళ్ళి ఉండటం అంటే చుట్టూ ఉన్న వాళ్ళు వేసే ప్రశ్నలు తట్టుకోలేవు. ఎక్కడనుంటావు? అందరికీ ఏమని సమాధానం చెప్తావు? కృష్ణకి ఫోన్ చేయి ఒకసారి. చెయ్యి, ఇప్పుడే నేను తనతో మాట్లాడతాను. అంటే అది ఉదయ్, ఇప్పుడెందుకు? కాసేపాగి చేద్దాం కదా. ముందు మీరొచ్చి భోజనం చెయ్యండి. సత్య, నేను అతనితో ఇప్పుడే మాట్లాడాలి.
ఫోన్ చేసివ్వు. ఉదయ్ అంతలా అడుగుతుంటే సత్య చేసేదేమీ లేక కృష్ణకి ఫోన్ చేసింది. ఫోన్ రింగ్ అవుతుంటేనే ఉదయ్ ఫోన్ తీసుకున్నాడు. పిచ్చా నీకేమైనా? ఎందుకురికే ఫోన్ చేసి సతాయిస్తున్నావు? చెప్పాను కదా బిజీగా ఉన్నానని. ఒకసారి చెప్తే అర్థం కదా, లేక డిస్టర్బ్ చేయాలని చేస్తున్నావా? కృష్ణ, నేను ఉదయ్ని. సత్య ఫోన్ నుంచి నేనే ఫోన్ చేశాను. సత్య ఫోన్ నుంచి మీరు ఫోన్ చేశారా? నేను సత్య అనుకున్నాను. అవును, మీకు ఒకరి ఫోన్ ఒకరు వాడేంత ఫ్రెండ్షిప్ బిల్డ్ అయిందా? సూపర్ సూపర్. చెప్పండి, దేని గురించి ఫోన్ చేశారు? అది కాదు, పెళ్లికి డేట్ ఫిక్స్ చేసేసాం కదా, మళ్ళీ నువ్వు 5-6 months అంటున్నావంట. సత్యకి కూడా ఇబ్బంది అవుతుంది కదా. 5-6 కాదు, 6-7 అని చెప్పాను. క్లియర్గా కనుక్కోండి. అయినా నా పెళ్లి నేనెప్పుడు చేసుకోవాలను నేను కదా నిర్ణయించుకోవాలి. మీరెలా చెప్తారు? మీరు సత్యకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నారు కదా, ఇవ్వండి. మా ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాం. మీరెందుకు డిసైడ్ చేస్తున్నారు మా లైఫ్ని? మీరు డివోర్స్ ఇవ్వండి చాలు. మా దారి మేము చూసుకోగలం. నేను బిజీగా ఉన్నాను, ఉంటాను. కృష్ణ అలా మాట్లాడేసరికి ఉదయ్ మొహం చిన్నబోయింది. ఒక్కసారిగా అతని మాటలకి బాధగా అనిపించినా తన బాధని పైకి కనిపించనీయకుండా, సత్య క్లియర్ చేశాడు కృష్ణ. తానేదో పనిలో ఉన్నాడంట కదా. అయినా మీరిద్దరూ మాట్లాడుకుంటున్నారట కదా. నేను డివోర్స్ ఇచ్చేస్తాను. తర్వాత మీరు మాట్లాడుకున్న విధంగా మీరు చూసుకోండి. అంతే కదా సత్య? కోమలి, అంతే కదా? అలా కాదండి, నేను చెప్పేది ఒక నిమిషం వింటారా? అయ్యో, ఇంకేమైనా మర్చిపోయినా సత్య? అయినా డివోర్స్ గురించి అయి ఉంటుంది కదా. చేద్దాం, వీలైనంత తొందరగా వచ్చేలా చూద్దాం. నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు. మీ ఇంటికెళ్ళొచ్చు. నేను తర్వాత మాట్లాడతాను. ఫ్రెష్ అయి వస్తాను అని చెకచెక ఇంట్లో గదిలోకి వెళ్లి తలుపేసుకున్నాడు. కృష్ణ మాటలకి ఉదయ్ అన్న బాధపడినట్టున్నాడే. పడినట్టు కాదు, బాధపడ్డాడు. ఉదయ్ మాటల్లో ఆ బాధని ఎంత కంట్రోల్ చేయడానికి ట్రై చేసినా తెలిసిపోతుంది. అయినా ఉదయ్కి అతన్నన్ని మాటలు అనాలని ఎలా అనిపించింది? పాపం కదా ఉదయ్. సత్య లక్ష్మి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య, ఉదయ్ అలా... లేదమ్మా, వాడంతే. వాడు బాగా నమ్మిన వ్యక్తి ఎవరైనా వాడి నమ్మకాన్ని పోగొట్టినప్పుడు తట్టుకోలేడు. 1 గంటలో వాడే బయటకొస్తాడు. మనం వాణ్ణి బయటకు రమ్మనడానికి ప్రయత్నించినా వాడు రాడు. కాసేపు వాణ్ణి ప్రశాంతంగా వదిలేస్తే వాడే బయటకొస్తాళ్లే, పదా అని సత్య కోమలిని తీసుకెళ్ళింది లక్ష్మి. కాసేపయ్యాక ఉదయ్ చాలా ప్రశాంతంగా బయటకొచ్చాడు. ఉదయ్, జరిగిన దానికి సారీ. ఇలా అవుతుందని నేనస్సలనుకోలేదు. అనుకునుంటే ఫోన్ కూడా ఇచ్చేదాన్ని కాదు. సత్య, కృష్ణ ఏదో వర్క్ టెన్షన్లో ఉండి అలా మాట్లాడి ఉంటాళ్లే. అతను ఎక్కడున్నాడో నీకు తెలుసా? నేరుగా వెళ్ళి ప్రశాంతంగా మాట్లాడదాం. అయ్యో, అలాంటి సాహసాలు వద్దు ఉదయ్. ప్లీజ్ నా మాట వినండి. ప్లీజ్ నా మాట వినండి. ఈ ఒక్కసారికి నా మాట విను సత్య. భోజనం చేస్తుంటే 1 గంటలో స్టార్ట్ అవుదాం. ఉదయ్ ప్లీజ్ అని సత్య ఏదో చెప్దామని ప్రయత్నిస్తున్నా ఉదయ్ పట్టించుకోలేదు. 1 గంట తర్వాత సత్యని తీసుకుని ఉదయ్ ఉన్న ఊరికి వెళ్తున్నాడు. ఉదయ్ ప్లీజ్, మీకే చెప్తున్నాను, వెనక్కి వెళ్ళిపోదాం కదా. ఇక్కడి వరకు వచ్చి వెనక్కి వెళ్ళడం ఎందుకు? కృష్ణని కలిసి వెళ్దాం. కాసేపటికి కృష్ణ ఉన్న ఇంటి దగ్గరికి చేరుకున్నారు. ఆ ఇంటి దగ్గర ఎవ్వరూ లేనట్టుగా ఉంది. సత్య కృష్ణకి ఫోన్ చేస్తే కృష్ణ బిజీగా ఉన్నానని చెప్తూ ఫోన్ కట్ చేశాడు. ఉదయ్ కిటికీ నుంచి చూడగా కృష్ణ కుర్చీలో కూర్చుని ఏవో ఫోటోస్ చూస్తూ బాధపడుతున్నాడు. ఉదయ్, సత్య కృష్ణ ఉన్న ఇంటి ముందే కూర్చుని ఉన్నారు. చాలాసేపటి తర్వాత కృష్ణ ఇంట్లో నుంచి బయటకొచ్చాడు. వాళ్ళిద్దరూ అక్కడుండటం చూసి ఆశ్చర్యపోయాడు. మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? నేనున్న చోట మీకేం పని? అదేం లేదు కృష్ణ, నువ్వు బిజీగా ఉండి ఫోన్లో మాట్లాడటం ఇబ్బందిగా ఉందేమో. ఒకసారి నేరుగా కలిసి 2 నిమిషాలు మాట్లాడితే ప్రాబ్లం ఉండదు కదా అని వచ్చాం. ఫోన్లో మాట్లాడినా నేరుగా మాట్లాడినా ఎలా మాట్లాడినా మాట్లాడేది నేనే కదా. నేను మాట్లాడేదేంటని నాకు తెలీదా? ఇంతకీ వచ్చిన విషయం ఏంటో చెప్పండి. నీకు ఓకుంటే తనని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా చూసుకోవచ్చు కదా. వీలైతే తాను కూడా నీకు హెల్ప్ చేస్తుందేమో. అయ్యా దారిన పోయే దానయ్య, అసలు మీకు మా ఇద్దరి మధ్యలో ఏంటి పని? మేము పెళ్లి చేసుకుంటాం, లేదంటే చచ్చిపోతాం. అది మా ఇష్టం. నువ్వు విడాకులిస్తే అయిపోయేదానికి ఎందుకు ఊరికే మా మధ్యలో దూరుతున్నావు చిరాగ్గా? సత్య నేను చూసుకోగలం. నువ్వేం బ్రోకరిజం చేయాల్సిన పనిలేదు. అర్థమైందా? ఇక మూసుకొని పో ఇక్కడ్నుంచి. ఆ మాటలకి సత్యకి పట్టలేనంత కోపం వచ్చింది. వెంటనే కృష్ణ మీద చేయి చేసుకుంది. సత్య, ఏంటి నువ్వు చేసింది? కృష్ణ ఏదో కోపంలో మాట్లాడితే నువ్వు కూడా కోపంతోనే సమాధానం చెప్తావా? నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు కాసేపు ఓపిగ్గా ఉండు. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది నేను వినేది? వాడలా మాట్లాడుతుంటే కోపం తెచ్చుకోకుండా ఏం చేస్తావు? వెళ్ళి కాళ్ల మీద పడతావా? నువ్వందర్నీ అర్థం చేసుకుంటావని అనుకుంటున్నావు కదా, అది నిజం కాదు.
నీకు మనుషులని వాళ్ళ మనసుల్ని అర్థం చేసుకోవడమే రాదు. లేదంటే నా మనసులో ఏముందో ఎప్పుడూ అర్థం చేసుకునేవాడివి. అదేంటి సత్య అలా అంటావు? నువ్వు కృష్ణతో ఉంటే సంతోషంగా ఉంటావనుకున్నా. అది తప్పా చెప్పు. ఏంటి బాగుండేది? వాడెలా మాట్లాడుతున్నాడో తెలుసా? అలాంటి వాడితో నేనుంటే నేనే కాదు, ఏ అమ్మాయి జీవితమైనా సరే నాశనమైపోతుంది. వాడేదో అన్నాడని కాదు, నీ మీద నాకు ప్రేమున్నట్టు నీకెప్పుడు కనిపించలేదా? లేక నీకు నా మీద ప్రేమ లేక చూడలేకపోతున్నావా? నీ మీద నాకుంది ప్రేమ మాత్రమే సత్య. కాలేజీలో ఉన్నప్పుడు అది ప్రేమో ఇన్ఫాక్చుయేషనో తెలియని టైంలో మా మధ్య ఉన్న పరిచయాన్ని ప్రేమ అనుకుని తిరిగాం. కాని అసలు ప్రేమ ఏంటని నీ వల్లే తెలుసుకున్నాను. ఇప్పుడు నా జీవితం నుంచి నువ్వు విడాకులిచ్చి వెళ్ళిపోతానంటే మళ్లీ ప్రేమకి దూరంగా బతకాలా? అయినా నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకున్నావని చెప్పు. నాకు విడాకులివ్వటం ఇష్టం లేదని చెప్పినా అర్థం చేసుకోలేదు. నీతో పాటే ఇంట్లో ఉంటానన్నా అర్థం చేసుకోలేదు. ఇదే నా ఇల్లులో అనిపిస్తుందన్నా అర్థం చేసుకోలేదు. ఇంతకన్నా డైరెక్ట్గా ఎలా చెప్పాలి? నేను నిన్ను ప్రేమిస్తున్నానని, నీతోనే ఉంటానని. నాకు వాడితో వెళ్లటం ఇష్టం లేదు. నీతోనే ఉంటాను, నీకు భార్యగా. నీకు నా భర్తగా ఉండటం ఇష్టమా లేదా? అది మాత్రమే చెప్పు ఉదయ్. నువ్వు తప్ప భార్య కానీ ఇంకెవ్వరిని ఊహించుకోలేను కూడా. కదా, మరి దరిద్రుడితో మాటలాపి పద ఇంకా మన ఇంటికి వెళ్ళిపోదాం మీ చావేదో మీరు చావండి, ఇంకెప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకండి అని కృష్ణ లోపలికి వెళ్లి తలుపేసుకున్నాడు. సత్య, ఉదయ్ తిరిగి ఇంటికెళ్తున్నారు. ఇంటికెళ్లిన తర్వాత ఉదయ్, అమ్మా, సత్య ఎక్కడికి వెళ్ళట్లేదే. మనతోనే, మీకు కోడలిగా నాకు భార్యగా మన ఇంట్లోనే ఉంటుంది. సత్య మీ కోడలిగా ఉండటం మీకు ఇష్టమే కదా? ఇష్టమయ్యేంట్రా వెదవ. సత్య మాత్రమే మా కోడలు. నీకేమైనా ప్రాబ్లం ఉంటే వెళ్ళిపో. మా కోడలతో మేము సంతోషంగా ఉంటాం. లక్ష్మి అలా అనగానే ఇంట్లో అందరూ నవ్వుకున్నారు. కోమలి మాత్రం ఉదయ్ని పక్కకి తీసుకుని వెళ్లి ఏం జరిగిందో అడిగింది. కృష్ణ దగ్గరికి వెళ్లినప్పుడు ఏం జరిగిందో మొత్తం చెప్పాడు ఉదయ్. తరువాత లక్ష్మి పిలవటంతో వెళ్లిపోయాడు. వెంటనే కోమలి కృష్ణకి ఫోన్ చేసింది. కోమలి, చెప్పు, ఏంటక్కడ విషయాలు? అంతో హ్యాపీనే కదా? రే, సత్యని నువ్వెంతలా ప్రేమించావో నాకు తెలుసు. నువ్విలా మాట్లాడేవాడివి కాదు. అసలేమైందో చెప్పు. ఎందుకిలా చేశావు? ఇలా చేయక మరి ఇంకెలా చేయమంటావు? ఒక విషయం నాకు చెప్పు. సత్యని ఉదయ్ కంటే నేను బాగా చూసుకోగలనా? ఓన్లీ ఎస్ ఆర్ నో మాత్రమే చెప్పు. మేబీ నీకూడా తన మీద ప్రేముంది కదరా. పిచ్చిదర్వా, ఉదయ్కి తాను ప్రేమించిన అమ్మాయి కోసం, ఆ అమ్మాయి ఆనందంగా ఉండటం కోసం అమ్మాయిని వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. ఇంతకన్నా గొప్ప ప్రేమ ఇంకెక్కడుంటుంది? అంతలా ప్రేమించే భర్త సత్యకి మాత్రమే కాదు, ప్రతి అమ్మాయికి దక్కి తీరాలి. అంత ప్రేమించేవాణ్ణి, అంత మంచి కుటుంబాన్ని వదులుకొని ఏమీ లేని నా దగ్గరికి ఎలా తీసుకొస్తాను చెప్పు కోమలి. అందుకే అలా చేశాను. కాని నీ మీద పడిన మచ్చని ఏం చేస్తావు? నా సత్య సంతోషం కంటే ఒక మాట పెద్ద మచ్చలా కనిపిస్తుందో ఏంటి? తన కోసం యుద్ధాలు చేసిన తప్పేం కాదు. అలాంటిది 2 మాటల యుద్ధం తప్పే కాదు. నీకర్థం కాని విషయం ఏంటంటే, ఉదయ్ ఎలాగైతే తన ప్రేమ ఆనందంగా బతకడం కోసం ప్రేమించిన అమ్మాయిని వదులుకోవాలనుకున్నాడో, ఇప్పుడు నువ్వు చేసింది కూడా అదేరా. ప్రేమని ఆనందంగా బ్రతకమని వదులుకున్నావు. ఎంత నొప్పినైనా ఆ ప్రేమతో గెలవటం అంటే ఇదేనేమో. లోపలెంత బాధున్నా తనకి మంచి జీవితం దొరుకుతుందన్న ఆనందం ముందు నాకేం కనిపించడం లేదు తెలుసా? అమ్మ బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు కూడా ప్రపంచంలో ఎవ్వరూ భరించలేని నొప్పిని భరిస్తుంది. కాని తన బిడ్డ ముందు ఆ నొప్పి బాధ తనకి కనిపించదు. నువ్వు కూడా అంతేరా. నీ ప్రేమకి జన్మనిచ్చావు. తల్లి ప్రేమరా నీది. ఇలా ప్రేమించేవాడికి ఇలా ప్రేమించే అమ్మాయే దొరుకుతుంది. ఆల్ ది బెస్ట్ రా కృష్ణ. థ్యాంక్ యూ కోమలి. సరే, ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు చెయ్యి, కలుద్దాం. అలాగే, తప్పకుండా చేస్తాను. ఉంటాను మరి. ఒక్క విషయం, నా గురించి ఎప్పటికీ ఎవరికీ తెలియనివ్వద్దు. నా మీదొట్టు. అలాగే అని ఫోన్ కట్ చేసి వెళ్ళింది కోమలి. లక్ష్మి కొడుకు కోడలి దిష్టి తీస్తూ ఉంది. అప్పుడు ఉదయ్ తన మనసులో, మా ఇద్దరితో పాటు కృష్ణకి కూడా ఏ దిష్టి తగలకుండా దీవించమ్మా. తన మాటల్లో కోపం కనిపించినా తన మనసులో ఏమీ లేదని నా అభిప్రాయం. కేవలం సత్య తనతో వెళ్లిపోతే నలుగురు సత్యని తప్పుగా అనుకుంటారన్న ఒకే ఆలోచనతో ఇలా చేశాడని నేను అనుకుంటున్నాను. కృష్ణ, నిజమైన ప్రేమంటే నీదే. ప్రేమించిన అమ్మాయికి ఎలాంటి మాట రాకూడదని ప్రేమనే వదులుకున్నావు నువ్వు. నిజంగా గ్రేట్ కృష్ణ. ఎవరి గురించిరా అంతలా ఆలోచిస్తున్నావు? వాళ్ళెవరైనా కాని దిష్టి తగలకుండా స్వచ్ఛమైన ప్రేమని పొందుతూ నిండు నూరేళ్ల పాటు చల్లగా బతకాలి. ఇదండి మా కథ. మేమెవరం ఎలా ఆలోచించామో మా మనస్సుల్లోతో సహా మీకు తెలుసు. మీరు చెప్పండి, మా అందరిలో మీకెవరు నచ్చారు? సత్యనాతో ఉండటం కరెక్టా, లేదా కృష్ణతో వెళ్లడమా? నిజమైన ప్రేమలో ఎప్పటికీ త్యాగాలు తప్ప గొడవలుండవని నాకు మా కథ నేర్పించింది. ఒకవేళ ఉన్నా ప్రతి గొడవ కూడా అవతలి వాళ్ల మీద ప్రేమతోనో
లేక ప్రేమ కోసమో తప్ప పగ సాధింపుల కోసం కాదు కదా. నా జీవితం మా అమ్మ సత్యలాగా మీ జీవితంలో అసలైన ప్రేమని మీకు పరిచయం చేసిన వ్యక్తి పేరు కామెంట్ చేయండి. వాళ్ళతో మీ రిలేషన్ కూడా వీలైతే కామెంట్ చేయండి. మీ జీవితంలో అంత అద్భుతమైన ప్రేమని పంచిన వ్యక్తి ఎవరో మాకు కూడా తెలుస్తుంది.